నిష్కలంక సాధన 4వ రోజు ఈ వర్క్షాప్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా పరమగురువులైనటువంటి పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. ఈ సద్గురుస్ మూమెంట్ ద్వారా మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ నిష్కలంక సాధనకి సబ్జెక్ట్ అందించినటువంటి మాస్టర్స్ అందరికీ ఓషో గారు, తర్వాత అటాకం సెరైడారియన్ గారు, వంశీ సార్ నాలెడ్జ్, వీటన్నిటికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుందాం. అలాగే మనల్ని నడిపిస్తున్నటువంటి పరమ గురువులందరికీ హృదయపూర్వక పాద నమస్కారాలు తెలియచేసుకుంటూ, నాతోటి మాస్టర్స్, నాకు హెల్ప్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, చక్కగా వింటూ ఫాలో అవుతున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు సెషన్లోకి మనం అడుగు పెడదాం మాస్టర్స్. ముందుగా నిన్న మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకున్నాము అన్నది చూద్దాము. ఈ నిష్కలంక సాధనలో మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ, భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు. మనకి మానవులకు ఒక్కళ్ళకే స్వేచ్ఛ ఇవ్వబడింది, మిగతా వాటికి ఏటికి లేదు అని చెప్పుకున్నాం. అలాంటి స్వేచ్ఛ మనకి సుఖాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? దాన్ని మలుచుకునే సామర్థ్యం మనకే ఇవ్వబడింది. మరి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అన్నది నిన్న చూసాము. అలాగే మన చైతన్యంతో అనుసంధానం అవడానికి అడ్డుపడేటువంటి గుణాలు ఏంటి, ఆ గుణాలను ఏ విధంగా దాటాలి అన్నది కూడా నిన్న మనం తెలుసుకుందాం. అలాగే మన చైతన్యానికి అనుసంధానం చేసేటువంటి గుణాలు, మనల్ని మన చైతన్యంతో కనెక్ట్ చేసేటువంటి గుణాలు ఏంటి, మరి ఆ కనెక్ట్ చేసేటువంటి గుణాలని ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాము. ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే ఆనంద పారవశ్యం అసలు ఎక్కడ ఉంటుంది, మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఈ 4 రోజుల వర్క్షాపు లోపల ఉన్నటువంటి దుఃఖం నుంచి బయటపడి మనం ఆనందంగా జీవించడం, అది మన టార్గెట్, అవునా? మరి అసలు నిజంగా ఆనందం అనేది బయట దొరుకుతుందా? మరి బయట లేకపోతే ఎక్కడ ఉంటుంది అన్నది మనం ఈరోజు చూస్తాము. ఆ ఆనందాన్ని మనం ఏ విధంగా చెడగొట్టుకుంటున్నాం? స్వేచ్ఛ ఇచ్చే ఇవ్వబడింది కదా మానవుడికి. మరి స్వేచ్ఛ ఇచ్చే ఇవ్వబడినప్పుడు మనం ఆనందంగానే ఉండాలి కదా, సహజంగా ఆనందాన్నే ఎంచుకుంటాం కదా. మరి ఎందుకు దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం? మన ఆనందాన్ని మనం ఏ విధంగా కోల్పోతున్నాము, చెడగొట్టుకుంటున్నాము అన్నది ఈరోజు చూస్తాము. అలాగే మన హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆనందాన్ని వికసింప చేసుకునేటువంటి మార్గాలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి మార్గంలో మనం నడవడం ద్వారా మన ఆనందాన్ని వికసింపజేసుకుంటాం. హృదయంలో ఆల్రెడీ ఆనందం ఉంది, ఉన్న ఆనందాన్ని మనం అందుకోలేకపోతున్నాం. అందుకోవాలంటే ఏం చెయ్యాలి అన్న టాపిక్స్ అన్నీ మనం ఈరోజు కవర్ చేసుకుందాం మాస్టర్స్. సో ఆనంద పారవశ్యం, ఫస్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. ఆనంద పారవశ్యం ఎక్కడ ఉంటుంది అసలు అంటే, మనం చిన్నపిల్లలను చూస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడు చెప్పండి? ఏడుస్తాడు, కాదనటం లేదు. ఎందుకు ఏడుస్తాడు అప్పుడే పుట్టిన బిడ్డ అంటే, లోపల పెయిన్ ఉంటుంది కదా, అమ్మ పొట్టలో నుంచి బయటికి రావాలంటే వాడు సఫర్ అవ్వాలి కదా. బయటికి వచ్చేటప్పుడు ఆ చిన్న ఇరుకు సందులో నుంచి వచ్చేటప్పుడు పెయిన్ ఫీల్ అవుతాడు. కాబట్టి ఆ పెయిన్ వల్ల వాడు ఏడుస్తాడు, కానీ దుఃఖంలో ఉండడు ఫ్రెండ్స్. ఆకలేసినప్పుడు ఏడుస్తాడు, అవునా కాదా? చిన్న బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ ఆకలేస్తేనే ఏడుస్తాడు, లేకపోతే అటు నిద్రపోతూ అన్నా ఉంటాడు. యోగ నిద్ర వాడిది, మామూలు నిద్ర కాదు. లేదంటే లేచాడు అంటే కాళ్ళు చేతులు ఆడించుకుంటా ఎంత పరవశంలో ఉంటాడో చూడండి. అంటే దీని అర్థం ఏంటి? మనం పుట్టేటప్పుడే మన జన్మతః మనం ఆనందంతోనే జన్మిస్తాము ఫ్రెండ్స్. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలల దాకా అదే స్థితిలో వాడు ఉంటాడు. వాడికి ఎప్పుడైతే ఊహ తెలియడం మొదలవుతుందో అప్పుడు వాడి ఆనందం కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది. సేమ్ మనం కూడా అంతే కదా. మనం పుట్టినప్పుడు మనం కూడా అదే కేరింతల్లో ఉంటాం. ఎందుకు అంటే మన ఆనందం మనతోనే ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళం ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరము దాన్ని తీసుకొస్తాము. ప్రతి ఒక్కరూ ఆనందంతోనే వస్తారు. అయితే జీవితం అంటే ఒక పారవశ్యం, అందులో డౌటే లేదు. నిన్న పత్రిక గారు చెప్పారు కదా, ఆనందించడానికి వచ్చాం మనం. అయితే చిన్నతనంలో ఉన్నప్పుడు అలాగే ఆ పారవశ్యంలో ఉన్నాము.
అయితే ఒక తన్మయత్వంలో ఉన్నటువంటి, ఒక ఆనంద తాండవంలో ఉన్నటువంటి అతను ఒక సమాజంలోకి వచ్చేటప్పటికీ, ఒక ఫ్యామిలీలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ ఆ శిశువు యొక్క ఆనంద తాండవాన్ని నాశనం చేయడం మొదలు పెడతాయి. చిన్నపిల్లాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. కొంచెం కొంచెం పెరిగి పెద్ద అయ్యేసరికి ఒక బొమ్మ కొనిస్తాం, ఇది నీదిరా దాచుకో అని చెప్తాం, అవునా కాదా? స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి వెళ్ళే అప్పటికి ఫుడ్ అమ్మ ఏదో తినే పెట్టి పంపిస్తుంది. ఒరే పక్కనోడికి పెడతావేమో, పెట్టకు, నువ్వు ఒక్కడవే తినరా అని చెప్తుంది. అంటే ఈ యూనివర్స్ అంతా నేనే అన్న స్థితిలో ఆనందంగా ఉన్న వాడికి మనం ఏం నేర్పిస్తున్నాము అంటే, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, నీది, నీ వాళ్ళు, మనది, ఇలాగా నేను, నాది, మనది అనేది అక్కడి నుంచి మనం మొదలు పెడతాం. అప్పటిదాకా వాడికి తెలియదు. ఆ తెలియనటువంటి నేను అన్న అహం లేనన్ని రోజులు వాడు ఆనందంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ నేను అన్నది మనం నేర్పిస్తామో, అక్కడ మొదలవుతుందో, అప్పటి నుంచి వాడు కొంచెం కొంచెం దుఃఖానికి కనెక్ట్ అవుతాడు. తర్వాత వాడు ఏదో చెయ్యిపోతాడు, నడవబోతాడు, అయ్యో పడిపోతావు నాయనా అని పట్టుకుంటాం. వాడు ఏది చెయ్యిపోయినా సరే ఒక్కసారి మన చిన్నపిల్లల్ని మనం ఎలా పెంచామో గుర్తు చేసుకుందాం. సేమ్ అదే పద్ధతిలో మనం కూడా పెరిగాం, అవునా కదా? అంటే మన ఆనందాన్ని మనమే తీసేసుకున్నాం. మన పిల్లోడి ఆనందాన్ని మనం తీసేస్తే మన ఆనందాన్ని మన పేరెంట్స్, మన సమాజం, మన ఫ్యామిలీ, ఇలాగా ఒక దయనీయమైనటువంటి స్థితిలో మనల్ని మనం చిత్రీకరించుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు రకరకాల కండిషన్స్ పెడతాం, రకరకాల కండిషన్స్లో బందీగా చేసేస్తున్నాము ఆ బిడ్డని. అప్పుడు ఆ బిడ్డ ఇంతకుముందు అయితే ఏ కలంకాలు లేవు. ఎవడన్నా చిన్నపిల్లలు చూడండి, ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, ఆ క్షణంలో మర్చిపోతారు, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తారు. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఆ రోజు నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావు అని ఇంకా ఎందుకు గింజుకుంటున్నాం అంటే, నేను నాది స్ట్రాంగ్ అయిపోయింది మాస్టర్స్. అందుకని ఆ స్వేచ్ఛని మనము ఈరోజు కోల్పోయాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామిని తీసుకోండి. ఎంతో ఆనందంతో ఉంటాడు ఆయన, ఎంతో ఉత్సాహంతో ఉంటాడు. అతన్ని పట్టుకోలేకపోయే వాళ్ళంట, అంత హ్యాపీనెస్, ఎగిరి దూకుతూ ఉండేవాడు. ఎంతో ఆ ఉత్సాహం ఉప్పొంగిపోతూ ఉండేసరికి అందరూ మునులు వీళ్ళందరూ కలిసి, అయ్యో ఈ పిల్లోడు ఇంత ఉత్సాహంలో ఉంటే మనందరం భరించడం కష్టమవుతుందని ఆయన్ని కట్టడి చేశారంట. ఆయనకి తెలియకుండానే ఆయన శక్తిని కట్ చేశారంట. ఇది మనం వినున్నాము. అంటే ఒక పిల్లోడు పైలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు అనంతమైన ఆనందంతో వస్తాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని మొత్తాన్ని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల కోల్పోతున్నాడు. ఒక జీసస్ ఉన్నాడు, ఒక ఓషో, ఒక సోక్రటీస్, ఇలాంటి వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఆ ఆనందాన్ని కోల్పోకుండా, అంటే పెద్దవాళ్ళ చేతిలో పడకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అలా కాపాడుకున్న వాళ్ళే ఆ హ్యాపీనెస్లో ఉండి అందరికీ హ్యాపీనెస్ ఇవ్వడానికి వాళ్ళు మార్గదర్శకంగా నిలబడినారు. అయితే మన ఆనందం కోల్పోవడానికి, దూరం అవడానికి కారణాలు ఏమేంటి అనేది ఒక్కసారి చూద్దాం మాస్టర్స్. ఆనందం కోల్పోవడానికి ఫస్ట్ మనం దూరం కావడానికి కారణం, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రకృతికి దూరంగా కావడం. మన ఆనందం కోల్పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రకృతికి దూరం అవ్వడం, ఫస్ట్ పాయింట్. ఓకే, నోట్ చేసుకుంటున్నారా? ఓకే ఫ్రెండ్స్, సో ఒక బిడ్డను తీసుకుందాం. ఒక ఆనందంలో, ఒక తన్మయత్వంలో ఉండి వాడికి ఆ బయట ప్రదేశాలన్నీ తిరగాలని ఉంటుంది, బయట ప్రకృతితో మమేకం అవ్వాలని ఉంటుంది, ఒక కుక్క పిల్లతో ఆడుకోవాలని ఉంటుంది, ఒక కోడి పిల్లని చూసి ముద్దు చేసుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్లో చిచ్చి దాన్ని అంటుకోకు కండిషన్ పెట్టేశాం. తర్వాత ఒక ప్రకృతిని చూసి, అమ్మ నేను బయటకు వెళ్తానే, సూర్యుడిని చూస్తాను అంటే, లేదు ఎండగా ఉంది నువ్వు వెళ్ళకు. వర్షం వస్తుంది, వర్షంలో ఆడుకుంటాను అంటే ఏం చేస్తాం? జలుబు వస్తుంది, వద్దు. ఇలాగా వాడు ప్రకృతిలో కనెక్ట్ అయ్యేటువంటి ప్రతి సిచ్యువేషన్ని మనం అడ్డుకుంటూ ఉంటాము.
పెద్దవాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. చిన్నపిల్లాడు ఏం చేస్తాడు, మట్టిలో ఇసుక కనపడింది అనుకోండి, చక్కగా ఇసుకలో వెళ్ళి ఆడుకుంటాడు. మనం ఏం చేస్తాం, వాడి వీపు బాధ దబా ఇప్పుడు స్నానం చేపిస్తే బట్టలన్నీ పాడు చేసుకుంటావా, తలంతా ఇసుక పోసుకుంటావా అంటే వాడి యొక్క ఆ ప్రకృతితో మమేకమయ్యేటువంటి తత్వాన్ని కట్ చేసాము. ఎందుకు కట్ చేసామంటే మనకి తెలియని శాడిజం మనలో ఉంది. మనం కూడా కట్ అయ్యాం కదా, అలాగా మనం కట్ అయ్యాం కాబట్టి వాడికి కూడా కట్ చేస్తాం. మనకు తెలిసింది అదే కదా, ఇంకా మనం ఏదైతే అనుభవించామో దాన్నే మనం ఫాలో అవుతాం. సో అలాగా ఒక బిడ్డ ఆనందాన్ని, ఆ ప్రకృతితో మమేకమయ్యేటువంటి తత్వాన్ని దూరం చేస్తుంది. సో బిడ్డ ఏది చేస్తున్నా సరే అడ్డుకుంటుంది. ఇది ఇలా వద్దు, అది అలా వద్దు, పైకి చెట్టు మీదకి ఎక్కుతానంటాడు, అయ్యో పడిపోతావు, వద్దు. వాడేమో దూకుతూ ఉంటాడు అనమాట. ఇంట్లో అంతెందుకు సోఫాలు ఉంటాయి, సోఫా పైకి ఎక్కి అలా దూకుతుంటాడు. చిన్నపిల్లల్ని గమనించండి. అంటే అదంతా కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆనంద పారవస్యం ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే ఆ పారవస్యాన్ని అంతా అడ్డుకుంటూ ఉంటాము. అప్పుడు రాను రాను వాడికి ఏం అర్థమవుతుందంటే, ఓహో నేను చేసేదంతా తప్పు కాబోలు, ఇలా ఉండకూడదు కామోలు, ఈ ఆనందంలో ఉండడం తప్పు అని వాడికి క్రమేపీ అర్థమవుతుంటుంది. ఎందుకంటే వాడు ఆనందంతో చేసే ప్రతి పనిని మనం అడ్డుకుంటున్నాం కదా. అప్పుడు వాడు ఏం అర్థం చేసుకుంటాడు, ఓహో ఇది తప్పు, ఇది తప్పు. ఇతరులు ఏదైతే ఇదిగో నువ్వు ఇది చెయ్యి అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారు కదా. ఆహా పక్కన వాళ్ళు చెప్పిందే కరెక్టు, నా లోపల నుంచి ఆనందంతో చేసే ఎన్ని తప్పు అని ఫీడ్ చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, పక్కన వాళ్ళు చెప్పిందే చేయడం మొదలు పెడతాడు. అయితే వాడి సహజ ప్రేరణ కాదు కదా, అది ఇన్నర్లో నుంచి రాలేదు కదా. అందుకని వాడికి తెలియకుండానే ఒక దుఃఖం వస్తూ ఉంటుంది. అయిష్టంగానే చేస్తాడు. కానీ ఇదే కరెక్ట్ ఏమో, అంటే ఒక మనిషి దుఃఖంలోనే ఉండాలేమో, ఆ ఆనందంలో ఉండడం తప్పేమో అని వాడికి తెలియకుండానే ఫీడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనందరిలో అలాగే ఫీడ్ అయ్యింది. అందుకనే ఈరోజు బోలెడన్ని కలంకాలతోటి మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాం. సో ఫస్ట్ పాయింట్, ప్రకృతికి దూరం కావడం వల్ల మనలో ఉన్నటువంటి ఆనందానికి మనం దూరం అయ్యాం మాస్టర్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. జిజ్ఞాసను కోల్పోవడం. మనలో ఉన్న ఆనందాన్ని దూరం చేసే మరొక కారణం ఏంటంటే జిజ్ఞాసని కోల్పోవడం. ఇది కూడా మనం చేసిందే. చిన్నపిల్లలు చూడండి, చుట్టూ ఏదన్నా కొత్తది వస్తువు కనిపిస్తే కొత్తగా చూస్తారు. దాని లోపల ఏముందో చూడాలి అనుకుంటారు. ఒక బొమ్మ, సౌండ్ వచ్చే బొమ్మ ఇచ్చామనుకోండి, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవాలనుకుంటాడు. చాలా యాంగ్జైటీగా ఉంటాడు చిన్నపిల్లోడు, ఒక 1 year పిల్లోడు, లేదు 2 years 3 years దాకా కూడా అలాగే ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా చూద్దాము అని చెప్పి దాన్ని పీకుతారు. దాన్ని పీకగానే మనం ఏం చేస్తాం, ఓరి వేద్దావా, 200 పెట్టి నిన్నే బొమ్మ తెస్తే అప్పుడే పీక పడేసావా, నీ చేతిలో ఏయి బతకవురా అని చెప్పి మనం వాడిని దమ్మ బాధేస్తాం. వాడిలో ఉండే జిజ్ఞాస అంతా క్రమేపీ తగ్గిపోతుంది. ఎందుకంటే రోజుకు 2 సార్లు ఆయన దెబ్బలు తింటాడు కదా. ఓహో ఈ యాంగ్జైటీ ఉండడం, తెలుసుకోవాలి అనుకోవడం తప్పుగా మోసు. చూసారా ఫ్రెండ్స్? దేన్నైనా ఇది ఎలా వస్తుంది అని తెలుసుకోవడం, ఇలాంటి జ్ఞానాన్ని పొందాలి అనుకోవడం తప్పు. కాబట్టి ఏది ఎలా ఉందో దాన్ని నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండడమే కరెక్టు. అందుకే కదా అమ్మ బాధింది, తెలుసుకోవాలనుకున్నాను కాబట్టే కదా అని చెప్పి క్రమేపీ వాడిలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలి అన్నటువంటి ఆ జిజ్ఞాస మాయమైపోతుంది ఫ్రెండ్స్. మనకు జరిగింది అదే, చిన్నప్పుడు మనకు జరిగిందే ఇదంతా కూడాను. ఓకే, అలాగా మనము ఆ సత్యాన్వేషణ ఏదైతే తెలుసుకోవాలి అనుకున్నాడో, చిన్నప్పుడు సౌండ్ రావడం సత్యాన్వేషణ, పెద్ద అయిన తర్వాత జ్ఞానం తెలుసుకోవాలనుకోవడం సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణ అంతా కూడా మనం నీరు కారుస్తున్నాము. ఆ చిన్న బిడ్డలో ఉన్న ఆ జిజ్ఞాసని అక్కడే మనం చిదిమేస్తున్నాం ఫ్రెండ్స్.
మనం కూడా అలా చిదుముకున్నాం కాబట్టే ఈరోజు మన ఆనందానికి మనం దూరం అయ్యాం. ఈరోజు మనకి ఏది తెలుసుకోవాలి అన్న యాంగ్జైటీ లేదు. గమనించండి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే వాడి స్థాయికి బొమ్మ, మన స్థాయికి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఎక్కడుంది మనకి ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య మూలాలు తెలుసుకోవాలి అని మనం ఆలోచిస్తున్నామా ఈరోజు? ఆ జిజ్ఞాస మనకు ఉందా? లేదు కదా. ఎందుకు అంటే చిన్నప్పుడే ఆ జిజ్ఞాసని మనం పెద్దలు తొక్కేశారు. సో అలా తెలుసుకోవాలి అనుకోవడం తప్పు అని ఫీడ్ చేసేసుకున్నాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్, జీవ గడియారాన్ని అనుసరించకపోవడం. మన ఆనందాన్ని నుంచి చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగా కోల్పోయాము అన్నది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, మన యొక్క జీవ గడియారాన్ని అనుసరించకపోవడం, జీవ గడియారాన్ని ఫాలో అవ్వట్లేదు మనం. ఏంటి జీవ గడియారం అంటే, ప్రతి ఒక్కరికి ఒక జీవ గడియారం ఉంటుంది, దాన్ని అనుసరించాలి. అంటే ఒకళ్ళకి 12 గంటలకే ఆకలేస్తుంది, ఇంకొకళ్ళకి 1 గంటకి ఆకలేస్తుంది, కొంతమందికి నైట్ 8కే నిద్ర వస్తుంది, మార్నింగ్ 4కే మెలకు వస్తుంది, ఇంకొంతమందికి నైట్ 12 దాకా నిద్ర రాదు, మార్నింగ్ 7, 8 వరకు లెగవలేరు. అది వాళ్ళ జీవ గడియారం అన్నమాట. అంటే వాళ్ళ బాడీ తత్వం అది. ఆ బాడీలో నుంచి ఏదైతే ఒక సెట్ చేస్తుంది. ఇప్పుడు మన వాల్ క్లాక్లో మనం గడియారంకి టైం సెట్ చేస్తాం కదా, అలాగే మనం పైలోకాల నుంచి వచ్చేటప్పుడు మన బాడీలో ఒక టైంని సెట్ చేసుకొని వస్తాం. ఓకే, అంటే మీ బాడీ తత్వాన్ని బట్టి మీ టైం వేరుగా ఉంటుంది, నా బాడీ తత్వాన్ని బట్టి నా టైమింగ్ వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అన్నాను నైట్ 12, 1 గంట వరకైనా మేల్కొంటా, మార్నింగ్ 7కి ముందు లెగవలేను. చిన్నప్పుడు చదువుకునేప్పుడు కూడా అందరు ఫ్రెండ్స్ చీకటితోనే 3కి 4కి లేచి ఊగుతా చదువుకుంటూ ఉంటారు. నేను మాత్రం తాపీగా 8కి లెగుస్తాను. 10కి కాలేజ్ అయితే 8కి లెగుస్తాను, 8:30కి లెగుస్తాను. అదేంటి ఈరోజు ఎగ్జామ్ అంటే అప్పటిదాకా దున్నపోతులా నిద్రపోతున్నావు అంటే, నేను నైట్ 12, 1 గంట వరకు చదువుకున్నాను, ఇంకేంటి అంటే నా బాడీ జీవ గడియారం అదనమాట. ఓకే, అలాగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ టైం సెట్టింగ్ అనేది బాడీలో సెట్ అయ్యి ఉంటుందండి. అయితే ఇప్పుడు నేనున్నాను, స్కూల్కి 9కి వెళ్ళాలి, మరి 8 వరకు పడుకుంటే కష్టం కదా, అందుకని కొంచెం అడ్జస్ట్మెంట్లు తప్పవు. సండే అయితే మాత్రం హ్యాపీగా 8, 9 వరకు కూడా పడుకుంటాను నేను. అలాగనమాట. అంటే నా జీవ గడియారం అలా తయారు చేసుకున్నాను, అక్కడి నుంచి తెచ్చుకునేప్పుడు అలా తెచ్చుకున్నాను. నేనేం చేయగలను దానికి? అయ్యో ఆడపిల్లలు 4 గంటలకే లెగవాలి, లేకపోతే దరిద్రము, ఇవి అని చాలామంది నన్ను చాలా రకాలుగా అంటుంటారు. నా జీవ గడియారం ఇదబ్బా, నేను ఇంతే అని ఫిక్స్ అయిపోయా అనమాట. వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను అలాగా. సో ప్రతి బాడీకి ఒక జీవ గడియారం ఉంటుంది. ఆ జీవ గడియారాన్ని ఫాలో అయినప్పుడు మనము ఆ హ్యాపీనెస్లో ఉంటాం, లేదంటే మన ఆనందాన్ని మనం కోల్పోతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, అందమైన రాత్రి, ఆకాశం నిండా నక్షత్రాలు ఉన్నాయి. ఆ బిడ్డ నైట్ బయటికి వెళ్ళి వాటిని చూసి వాటితో గడపాలి అని, వాటితో కనెక్ట్ అయిపోయి ఆనందించాలి అని కోరుకుంటాడు. కానీ అమ్మ ఏం చేస్తుంది, ఒరే వెధవా, ఇది నిద్రపోయే టైం, నిద్రపోవాలిరా, నీ చొక్కలో నువ్వును రా అని చెప్పి ఈడ్చుకొచ్చి పడుకోబెడుతుంది. వాడికి లాలి పాటలు పాడి 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 నిద్రపుచ్చుద్ది. అంటే అక్కడ వాడి జీవ గడియారం డిస్టర్బ్ అయిపోయింది ఫ్రెండ్స్, అవునా కాదా? అప్పుడేమో అతనికి నిద్ర రావట్లేదు, అయినా అమ్మ జోకొట్టి లాలిపాడి ఈపు మీద 4 బాధి నిద్రపుచ్చుద్ది. అంటే వాడి ఆనందాన్ని అక్కడ మిస్ అయిపోయాడు. నెక్స్ట్ ఉదయము నాలాగే పాపం నిద్రలో ఉంటాడు. అప్పుడు ఒరే 5 అయిందిరా, లెగవరా, ఇంకా నిద్రపోకూడదు, సూర్యుడి కంటే ముందే లెగవాలి అని చెప్పి వాడిని బాతుంటారు. చూసారా ఫ్రెండ్స్? అంటే వాడికి అప్పుడు నిద్రపోవాలనిపించింది. వాడికి నిద్రపోవాలనిపించినప్పుడు నిద్రపోనీయము, వాడికి మేల్కొని ఉండాలి, ఆస్వాదించాలి, ప్రకృతితో ఉండాలి అనుకున్నప్పుడు ప్రకృతితో ఉండనీయము. ఆడుకుంటుంటే రే టైం అయింది, 12 అయింది, తిందురారా అంటాము. వాడికి ఆకలేసినప్పుడు ఎలాగాని టైంలో ఫుడ్ అడుగుతావు, నీకు బుర్ర లేదా అని చెప్పి ఇలాగా అనేస్తాం ఫ్రెండ్స్. మనం చేసేదే ఇదంతా, అవునా కదా?
3 గంటలప్పుడు బిడ్డొచ్చి నాకు ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టమ్మా అంటే ఏం చేస్తాం? వెధవా, టైం కాని టైంలో అన్నం అడుగుతావు, ఈ టైంలో ఎవరన్నా తింటరా అని చెప్పి వాడిలో ఉన్న ఆ జీవ గడియారాన్ని మనం బద్దలు కొట్టేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. ఇలాగా వాడిలో ఉన్నటువంటి ఆనందాన్ని అంతటినీ మనం పోగొడుతున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో విషయాలు జరగడంతో వాడికి ఏమవుతుందంటే ఇవన్నీ నాకు ఇలా అనిపించేవన్నీ తప్పు. నేను ఎన్నిసార్లు సఫర్ అయ్యాను తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే నాకు ఎలా అనిపిస్తే అలా ఉండొచ్చు అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతకుముందు వాళ్ళందరూ 4 కిలోస్ చదువుకుంటుంటే అయ్యో నేనేంటి ఇలాగున్నాను, వాళ్ళందరూ అలాగుంటే ఎందుకు ఇలా అని నాకు నేనే సఫర్ అయ్యేదాన్ని. అలాగని వాళ్ళతో పోటీ పడి 4 గంటలకు లేస్తే ఆ రోజంతా విపరీతమైన తలనొప్పి, నిద్ర వస్తున్నట్టు, ఇంకా 2-3 రోజులు డిస్టర్బ్ అయిపోయేది. కానీ నేను చేస్తుంది తప్పేమో, ఇలా ఉండకూడదేమో అనే భావన నాలో ఉండిపోయింది కదా. అలాగా మనము మనకి అనిపించినవన్నీ కూడాను ఈ తప్పేమో అని మనలో ముద్రించుకొని మనకు తెలియకుండానే మన హ్యాపీనెస్ని మనం కోల్పోయాం ఫ్రెండ్స్. సహజంగా సహజ ప్రేరణతో ఉన్నటువంటి బిడ్డల్ని, అంటే చిన్నప్పటి మనల్ని బలవంతంగా మన పేరెంట్స్, మన సమాజం ఇలాగా వైకల్యం వైపుకు తిప్పేసింది. మనందరం అలాగా వైకల్యం వైపుకు తిరిగిపోయాం ఫ్రెండ్స్. మన ఆనందాన్ని మనం కోల్పోయాం. కారణం ఏంటి అంటే అజ్ఞానం, ఇంకేం లేదు ఫ్రెండ్స్. మరి మనకు తెలియదు కదా, ఇప్పుడంటే కాస్త తెలుస్తుంది. అందుకని స్పిరిచువల్ పేరెంట్స్ దొరికిన వాళ్ళు ఆ బిడ్డలు చాలా అదృష్టవంతులు. స్పిరిచువల్ పేరెంటింగ్ మనకి ఒక సపరేట్ ఉంది కూడా, వింగ్ ఉంది కూడాను. సో మన జీవితం ఎలాగో దెబ్బ పెట్టుకున్నాం. మీకు కనుక చిన్నపిల్లలు అంటే వాళ్ళని అలా స్పాయిల్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మన పిల్లలు మరి ఏది చేస్తే అది చేయనియాలండి. ఒక్క హింస చేస్తుంటే మాత్రం ఆపండి. మిగతా అది ఏది ఎలా ఉంటే అలా అంగీకరించండి. వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెయ్యనివ్వండి. సహజ ప్రేరణతో ఉండనివ్వండి అంటారు ఓషో గారు. ఎందుకంటే ఆయన బాల్యాన్ని కనుక చూసినట్టయితే మనము ఓషో గారి జీవితం అని 2 బుక్స్ ఉన్నాయి నాకు తెలిసి. చిన్నప్పటి అంటే ఫస్ట్ ఎడిషన్, సెకండ్ 2 పార్ట్స్ ఇచ్చారనమాట. ఆయన బాల్యం మొత్తం ఎలా గడిపాడు అనేది అసలు ఎంత బాగా ఇచ్చారో. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉంటాడు ఆయన. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసేదంటే అతను ఏం చేస్తున్నా సరే అడ్డుకునేది కాదు, కానీ జాగ్రత్త తీసుకునేది. అతనికి సడన్గా ఈవినింగ్ 5కి నదికి వెళ్ళిపోయేవాడు. చిన్నపిల్లోడు నది దగ్గరికి, వాళ్ళ ఊరి దగ్గర నది ఉంటే నది దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టుపై నుంచి నదిలోకి దూకేవాడంట. అయితే వాళ్ళ అమ్మమ్మ ఏం చేసేదంటే ఓకే బిడ్డ దూకాలనిపిస్తే దూకనివ్వు, కానీ వాడికి రక్షణనివ్వు అని ఒక 2 మనుషుల్ని ఇచ్చి పంపించేదంట ఆవిడ. అంత అద్భుతంగా ఆయన బాల్యం గడిచింది కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎవరు చిదమే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆయన అంత మంచి స్పిరిచువల్ గురువు అయ్యాడు అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఆయన బాల్యంకి సంబంధించిన బుక్ దొరికితే మాత్రం చూడండి. ఒక బిడ్డని ఎలా పెంచాలి అనేది అర్థమవుతుంది. ఆయన ఎంత ఇదిగా ఉండేవాడో చిన్నప్పుడు, ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చెయ్యండి. అప్పుడు వాళ్ళల్లో ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి తనతో పైలోకం నుంచి తెచ్చుకున్నటువంటి ఆ హ్యాపీనెస్తో ఆ విధంగానే కంటిన్యూ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th పాయింట్, మనం ఏం చేస్తామంటే ఇది వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటో తెలుసా? దుఃఖంలో నుంచి బయటపడాలి అన్న కోరిక మనకి లేకపోవడం. అదేంటి మేడం ఇలాగంటున్నారు? దుఃఖంలో నుంచి బయటపడాలని ఎవరికి ఉండదండి కోరిక? ఎస్, ఇది నిజం మాస్టర్స్. దీనివల్ల నాకు దుఃఖం వస్తుంది, అయినా సరే నాకు అది కావాలి అనుకునే వాళ్ళం ఎంతమంది ఉన్నామో మనల్ని మనం చెక్ చేసుకుంటే అర్థమవుతుంది ఇది. సరే, ఒకసారి ఏమవుతుందంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓషో గారే చెప్తారనమాట. ఓషో గారి ఫ్రెండ్ ఉండేవాడంట. ఆయన కాలేజీ టైంలో తనతో చదువుకున్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నారు. అయితే ఆ ఫ్రెండు ఒక పోలీస్ కమిషనర్ అయ్యాడు చదువుకొని.
పోలీస్ కమిషనర్ అయిన తర్వాత ఓషో గారి దగ్గరికి చాలాసార్లు వచ్చేవాడంట. వచ్చి నువ్వు ఎంతోమందికి ఆ ఆనందం పొందే కళ ఎలాగో నేర్పిస్తావు కదా, ఆ టెక్నిక్స్ అన్నీ చెప్తావు కదా, మరి నాకు నేర్పించవచ్చు కదా, నేను దుఃఖంలో ఉన్నాను, నేను దుఃఖంలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు హెల్ప్ చెయ్యవా అని చాలాసార్లు అడిగాడంట. అడిగితే ఓషో గారు వచ్చినప్పుడల్లా ఏమనేవాళ్ళంటే, నువ్వు దుఃఖాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నేను నీకేం సహాయం చేయగలను అనేవాడంట. అదేంటి, నేను దుఃఖాన్ని కోరుకోవడం ఏంటి, నేను బయటికి రావాలనుకుంటున్నాను, నీకు అర్థం కావట్లేదా అని ఆయనకి అర్థమయ్యేది కదంట. ఇదేంటి ఓషో గారు ఇలాగంటున్నారు అనుకునేవాడంట. అయితే ఒకసారి అంటే నీకే ఇష్టం లేదు, నువ్వు దుఃఖంలో నుంచి బయటికి రావడానికి నీకు ఇష్టం లేదు కాబట్టి నేనేం చేసినా నువ్వు బయటికి రాలేవు, నేను ఎంత సహాయం చేసినా నువ్వు రాలేవు అంటాడు. అలా ఎలాగా, నేను ఒప్పుకోను దానికి అనుకుంటాడు ఈయన. కానీ ఇంకేం సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒకసారి ఏమవుతుందంటే ఇతనికి అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఒకసారి ఓషో గారి దగ్గర చాలామంది ఉంటారు కదా, శిష్యులు ఉంటారు కదా, ఈయన ఫాలోయర్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక 2-3 ఆయన కమిషనర్గా ఉన్న ఊర్లో మీరు రోడ్డు మీద హ్యాపీగా ఆనందించే కళ తెలుసు కదా ఈయన ఫాలోయర్స్కి, మీరు హ్యాపీగా మీ పాటికి మీరు ఆ తన్మయత్వంలో డ్యాన్స్లు వేసుకుంటా పాటలు పాడుకుంటా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటూ ఆ రోడ్డు మీద వెళ్ళి రండి అని చెప్తాడనమాట. ఆ ఊర్లో అలాగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆ హ్యాపీనెస్లో. ఈ మధ్యన చూశాను, ఒక మాస్టర్ ఉన్నారు, సాయి మాస్టర్ అని, పెద్ద డ్యాన్సర్ అనమాట ఆయన. యాక్చువల్గా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు సినిమాలలో, హీరోయిన్స్కి హీరోస్కి వాళ్ళకి స్టెప్స్ అవి చూపిస్తూ అవి చేపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యన ఒక వీడియో చూశాను, నాకు భలే అనిపించింది. ఆయన ఏంటంటే అరుణాచలం వెళ్ళి అరుణాచలం రోడ్లోన మంచిగా ఆయనకి నచ్చినట్టు తన్మయత్వంలో డ్యాన్స్ వేస్తున్నారు. పక్కన వాళ్ళంతా ఇలా చూసేవాళ్ళు, కొంతమంది ఆశ్చర్యపోయేవాళ్ళు, ఏంటి అబ్బాయి అని ఎలాగున్నాడు అనుకునే వాళ్ళు అలాగున్నారనమాట. తర్వాత తిరుమలలో కూడా ఒక చోట డ్యాన్స్ వేశారు. అక్కడ ఒక 2-3 లేడీస్ అటు వెళ్తా అలా నిలబడి చూసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు, చాలా హ్యాపీగా తన్మయత్వంలో తను నాట్యం చేస్తున్నాడు. అంటే నాట్యం నేర్పించే మాస్టర్ అనమాట ఆయన. అది చూసి నాకు భలే అనిపించింది. అలాగా వీళ్ళు కూడా వీళ్ళ తన్మయత్వంలో వీళ్ళు ఆ ఊర్లో తిరుగుతూ ఉంటే ఈ పోలీస్ కమిషనర్ ఏం చేస్తాడంటే వాళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాడు. మరి ఓషో గారి శిష్యులు కదా, ఓషో గారు ఇదే వీళ్ళని పట్టుకెళ్ళారు అని తెలిసి అతన్ని కమిషనర్ కదా ఫ్రెండ్ని పిలుస్తాడు. ఏంటి విషయము, ఎందుకు అరెస్ట్ చేశావు అని అడుగుతాడు. వాళ్ళు విచిత్రంగా రోడ్డు మీద డ్యాన్స్ వేస్తున్నారండి, వాళ్ళు అదొకలాగా నవ్వుకుంటున్నారండి అంటాడు. అవునా, వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఉన్నారండి అంటాడు. అంటే అప్పుడు ఓషో అడుగుతాడు, అవునా వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? లేదండి, ఏం తప్పు చేయలేదు. మరి ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా? లేదండి, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మరి ఎందుకు అరెస్ట్ చేశావు? అరే వాళ్ళు అలా తిరుగుతుంటే అరెస్ట్ చేయాలి కదండి కమిషనర్ అంటాడనమాట. అయితే వాళ్ళు ఎవరిపైనా దాడి చేయలేదు, ఎవరికి హాని కలిగించలేదు. పోనీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో వేరే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళో వాళ్ళని ఏమన్నా డిస్టర్బ్ చేశారా? ఏమీ చెయ్యలేదు. కేవలం వాళ్ళు నవ్వుతున్నారు, ఆ కారణంతో నువ్వు వాళ్ళని అరెస్ట్ చేస్తావా? ఒక్కసారి ఆలోచించు అంటారు. అప్పుడు నిజమే కదా అనుకొని అతన్ని వాళ్ళ ముగ్గురిని వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఆయన ఒక్కసారి రివ్యూ చేసుకుంటాడనమాట. రివ్యూ చేసుకొని అప్పుడు ఓషో గారి దగ్గరికి వస్తాడు. వచ్చి నిజమే, నేను దుఃఖంలో నుంచి బయటికి రావడానికి నేను ఇష్టపడట్లేదు, అందుకే వేరే వాళ్ళ ఆనందంగా ఉంటే నేను తట్టుకోలేకపోయాను, వాళ్ళ ఆనందాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను, కేవలం యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే వాళ్ళు ఇలాగ పిచ్చిగా ఉన్నారు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది, మీరు అన్నది నిజమే అంటారు. ఇలాగా మనము దుఃఖాన్ని కోరుకుంటాం ఫ్రెండ్స్ మనకు తెలియకుండా, ఎందుకంటే దానిలో నుంచి వచ్చే సుఖానికి అలవాటు పడిపోయినాం కాబట్టి. ఒక సుఖంకి అలవాటు పడినప్పుడు దాని నుంచి వచ్చే దుఃఖాన్ని కూడా అంగీకరిస్తాం, దాని నుంచి బయటపడడానికి ఇష్టపడం. చెక్ చేయండి. సో ఎవరైతే దుఃఖంలో విపరీతమైన దుఃఖంలో ఉంటారో అలాంటి వాళ్ళకి
మరణమే స్వేచ్ఛనిస్తుంది అంటారు ఓషో గారు. మరణం వస్తే చాలు అనుకుంటారు. అందుకని దుఃఖంలో ఉండేవాళ్ళు విపరీతమైన కోపంతో ఉంటారంట. అణుచుకోలేనంత కోపంతో ఉండి వాళ్ళు చనిపోతాము అని తెలిసినా సరే చంపడానికి సిద్ధంగా ఉంటారంట. ఇప్పుడు అదేంది మానవ బాంబులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే విపరీతమైన దుఃఖంలో ఉంటారు, వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు. ఓకే నేను చచ్చిపోతూ నలుగురిని చంపినా పర్వాలేదని మానవ బాంబుల్లాగా తయారైపోతారంట. అలాంటి వాళ్ళే ఉగ్రవాదులు. చూసారా ఫ్రెండ్స్, విపరీతమైన దుఃఖము మనల్ని ఒక ఉగ్రవాదిగా మార్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ దుఃఖంలో నుంచి బయటపడడానికి మనం ఇష్టపడం మళ్ళా, అది విచిత్రం. కాబట్టి ముందు మనకి మనం ఇష్టపడాలి. ఇదిగో నేను ఈ కలంకం నుంచి బయటకి రావాలి అని ముందు మనల్ని మనం అంగీకరింప చేసుకున్నప్పుడు మాత్రమే ఆ దుఃఖం నుంచి బయటకు వస్తాం. దుఃఖం నుంచి బయటకు వచ్చామంటే ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? ఆనందమే కదా. దుఃఖం నుంచి బయటపడితే మిగిలింది ఏంటి? ఇంకా హ్యాపీనెస్. సో 5th పాయింట్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. మహత్వాకాంక్ష. 5th పాయింట్ ఏంటి? మహత్వాకాంక్ష. మన ఆనందాన్ని డిస్టర్బ్ చేసేటువంటి పాయింట్స్లో ఇది ఒక కారణం, మహత్వాకాంక్ష. ఏంటి మహత్వాకాంక్ష అంటే భవిష్యత్ పట్ల ఊహాగానాలు చేయడం, ఒక ఆశతో బతకడం. రేపు నాకు చాలా బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ నాకు అద్భుతంగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు బాగోలేదు అని ఫీల్ అవుతున్నట్టే కదా, అవునా కాదా? అంటే ఎప్పుడైతే మనం మహత్వాకాంక్షలో ఉంటామో, ఆ కోరికలో ఉంటామో, అప్పుడు ఏం చేస్తామంటే రేపు బాగుంటుంది అన్న ఊహాగానాలతోటి ఈరోజు ఈ క్షణంలో ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతాం ఫ్రెండ్స్. ఈ రోజుని మనం త్యాగం చేసేస్తాం, అంటే దాన్ని అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్షణంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించకుండా రేపెప్పుడో బాగుంటుంది అన్న ఊహాగానాల్లో ఉంటాము. దీనికి అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి ఉంటాడనమాట, ఆయన పూజలు చేస్తూ ఉంటాడు. అయితే ఒక ఊరికి వెళ్తాడు, పూజ చేయడానికని ఒక ఊరు వెళ్తాడు. వెళ్తే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఈయన పంతులు గారు కదా, ఆ రోజుల్లోన డబ్బులు ఇవన్నీ ఉండేవి కాదు, వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలాగా ఈయనకేం చేస్తారంటే ఒక ముంతలో పేలపిండి పెట్టిస్తారు, నిండుగా ఒక కొండ తీసుకొని ఆ కొండ నిండా పేలపిండి పెట్టి గుడ్డ కట్టేసి, మరి పాత రోజుల్లో అలాగే కదా ఉండేది, గుడ్డ కట్టేసి ఇస్తారనమాట. ఇచ్చి పంపిస్తారు. అడవిలో వెళ్ళాలి, ఇంకా మరి ఇంటికి రావాలంటే అడవిలో కాలిబాటను రావాలి. అలా వస్తూ ఉంటాడు ఆయన, ఒక కర్ర పట్టుకొని ఆ వెనకాతల ఆ ముంతను తగిలించుకొని వస్తూ ఉంటాడు. కాసేపటికి బాగా అలసిపోయి ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద పడుకుంటాడు. అయితే కింద నిద్ర వస్తుంది కదా, మరి నేను ఈ చెట్టు కింద ఇలాగ పెట్టేస్తే ఏయో కోతులో కుక్కలో నక్కలో ఏయో వస్తాయి కదా, మరి వచ్చినప్పుడు అవి దీన్ని తినేస్తాయి కదా. అందుకని ఈయనేం చేస్తాడంటే ఆ కొమ్మ ఉంటుంది, కిందకి కొంచెం జారున్న కొమ్మ ఉంటుంది అనమాట, ఆ కొమ్మకి ఆ తాడుని ఏలగట్టేస్తాడు. అంటే కుండని ఆ చెట్టు కొమ్మకి కట్టేస్తాడు. కట్టేసి కిందన తుండు పరుచుకొని పడుకొని ఈయన ఏమనుకుంటుంటాడంటే కళ్ళు మూసుకొని ఆహా నాకు పేలపిండి దొరికింది, దీన్ని ఏం చెయ్యాలి, నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పేలపిండి అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతోటి ఒక ఆవును కొనుక్కుంటాను, ఆ ఆవు పాలిస్తుంది కదా, ఆ పాలు రోజు అమ్ముతాను, ఆ పాలు అమ్మిన తర్వాత దాని డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోటి మరిన్ని ఆవులు కొనుక్కుంటాను, మరిన్ని ఆవులు కొనుక్కుంటే ఇంకెక్కువ పాలు వస్తాయి కదా, మరిన్ని పాలు వస్తాయి కదా, ఆ పాలన్నీ అమ్ముకొని ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను.
ఓకే, ఇప్పుడు పెద్ద ఇల్లు వచ్చిందంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా, మరి ఇల్లు వచ్చాక ఇలాగే ఎలాగుంటాను బ్రహ్మచారిగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య కడుపుతో ఉంటుంది, ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పుడు నేనేం చేస్తానంటే నాకు పుట్టబోయేటువంటి బిడ్డకి మా నాన్న పేరు పెడతాను. ఓకే, మా నాన్న పేరు పెడతాను అంటాడు అనమాట. వాళ్ళ నాన్న పేరు ఏంటంటే సోమలింగం. అప్పుడు మా భార్య మా నాన్న పేరు పెడతాను, మా నాన్న రామలింగం అని అది అంటది. మొగుడిని నేను చెప్తే మా నాన్న పేరు పెట్టాలి కానీ మీ నాన్న పేరు పెట్టడం ఏంటని నేను దాని మీద అరుస్తాను. ఎందుకంటే నేను మొగుడిని కదా, ఆ మాత్రం చలాయించాలి కదా అని చెప్పి, అయినా సరే అది విందు నాతో పోట్లాడుతుంది. అప్పుడు నేను కర్ర తీసుకొని దాన్ని ఇలాగా కొడతాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకొని పైకెత్తి అలా కొడతాడు. ఏమైంది, ఆ కుండలో ఉన్న పేలపిండి కాస్త కింద పడిపోయింది, మొత్తం నేలపాలైపోయింది. ఈయన ఊహాగానాలన్నీ పేక మేడలైపోయి కూలిపోయాయి. అప్పుడు వచ్చిందే సామెత ఫ్రెండ్స్, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఆలు అంటే భార్య, సూలు అంటే ప్రెగ్నెంట్. భార్య లేదు, ప్రెగ్నెంట్ లేదు, కొడుకు పేరు మాత్రం సోమలింగం అని పెట్టేస్తాను అని చెప్పి ఈయన డిసైడ్ అయిపోయాడు. అలా వచ్చింది సామెత అది. అంటే ఏమీ లేదు, ఊహాగానాలు చేసుకొని ఊహల్లో పేక మెడలు కట్టేసుకుంటాం. అలాగ కాదు, ఈ క్షణాన్ని ఎప్పుడైతే అతను ఆనందించాడో, పేలపిండి వచ్చిందబ్బా హాయిగా ఈరోజు ఈ పూట గడిచింది, ఈరోజు హాయిగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకున్నాడో అది నేలపాలు అయ్యేది కాదు కదా. మేబీ అమ్ముకుంటాను, ఒక ఆవు తెచ్చుకుంటాను, అంతవరకు ఆగితే బాగుండేది కదా. కానీ మహత్వాకాంక్ష అంటే విపరీతమైనటువంటి ఊహాగానాలతో వచ్చేటువంటి కోరికలు అనమాట. అలాంటివి ఎప్పుడూ కూడాను మనకి దుఃఖాన్ని ఇస్తాయి, మన ఆనందాన్ని కోల్పోయేలాగా చేస్తాయి ఫ్రెండ్స్. సో మహత్వాకాంక్ష, ఈ మహత్వాకాంక్ష అనేది మనల్ని మన యొక్క ఆనందానికి దూరం చేస్తుంది. అందుకని మనం ఎప్పుడూ కూడాను వర్తమానంలో అంటే అసలు ఏం ఆలోచించకూడదా అంటే ప్లాన్ వేసుకోండి. ప్లాన్ వేయడం రాంగ్ కాదు, కానీ ఊహాగానాలు చేయడం రాంగ్. నెక్స్ట్, ఈ సృష్టి మొత్తం మన అందరము కూడా ఈ మహత్వాకాంక్షలో, ఈ ఊహాగానాల్లోనే జీవిస్తున్నాం. రేపటి కోసం ఈ రోజుని త్యాగం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ క్షణం అద్భుతంగా ఉంది, ఈ క్షణాన్ని మనం ఆనందించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆనందానికి మనం కనెక్ట్ అవుతాం. నెక్స్ట్, మన ఆనందాన్ని కోల్పోయేలా చేసే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంతర్శిశువుపై పడే ప్రభావాలు. 6th పాయింట్, అంతర్శిశువుపై పడే ప్రభావాలు. ఏంటి అంతర్శిశువుపై పడే ప్రభావాలు అంటే, ఇది అర్థం కావాలంటే ఒక పక్షిని చూడండి, ఒక కాకి చూడండి, హృదయపూర్వకంగా తన బిడ్డకి ప్రేమను అందిస్తుంది. ఆ బిడ్డ ఎంత ప్రేమను పొందాలో అంత ప్రేమని పొందుతుంది. అలాగనే అటాచ్ అయిపోతుందా అంటే అటాచ్ అయిపోదు. మళ్ళీ పెద్ద అయిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత నీ గూడు నువ్వు కట్టుకోపో అని చెప్పి పక్కకు పంపించేస్తుంది. కానీ ఆ బిడ్డగా ఉన్నప్పుడు, ఆ శిశువుగా ఉన్నప్పుడు శిశువుకి ఎంత ప్రేమ కావాలో అంత ప్రేమను అందిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఒక మానవుడు తన బిడ్డకి కోరుకున్నంత ప్రేమను అందించలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ తల్లి అసంతృప్తిలో ఉంది. ఒక స్త్రీ ఒక ఇంట్లో పెరిగిన తర్వాత పెళ్లి చేసుకుంది, కొత్త ఇంటికి వెళ్ళింది, కొత్త పరిసరాల్లోకి వెళ్ళిన తర్వాత అంతా ఆమె కొత్తే. ఒక తెలియని అలజడి ఉంటుందా ఉండదా, మనందరం అనుభవించాం కదా. మరి అలాంటి ఆ స్త్రీ ఒక ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె ఆల్రెడీ ఒక కన్ఫ్యూజన్లో ఉంది, ఆమె ఆల్రెడీ ఒక అసంతృప్తిలో ఉంది. అయ్యో నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదే, అయ్యో మా అత్త ఏంటి నన్ను ఇలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, మా ఆడపడుచు ఏంటి ఇలాగే ఇబ్బంది పెడుతుంది, ఇలా ఎన్నో ఉంటాయి తనకి, అవునా కాదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, నా భర్తను నేను ఎలాగబ్బా అదుపులో పెట్టుకోవాలి, మా అత్త చెప్పినట్టే అంతా జరుగుతుంది, మరి నా భర్తను నేను ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి,
ఇలాంటి ఆలోచనలో అసహనంతో ఉంటుంది ఆ స్త్రీ. మరి అలాంటి టైంలో బిడ్డకి తను పరిపూర్ణమైనటువంటి ప్రేమను అందించగలుగుతుందా? అందించలేనప్పుడు ఏమవుతుంది? తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ లోపల పొట్టలో ఉండేటువంటి బిడ్డ మీద ఈమె యొక్క ఎమోషన్స్ అన్నీ పడతాయి ఫ్రెండ్స్. మనందరము కూడా మన అమ్మ యొక్క ఎమోషన్స్ అన్నింటినీ క్యారీ చేసుకుంటూ మనం బయటకు వచ్చాము. ఆ ఎమోషన్స్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది మాస్టర్స్. అవి లోపల బ్లాక్స్గా ఏర్పడిపోయి ఉంటాయి. ఆ తల్లి ఏ ఎమోషన్స్ అయితే అనుభవించిందో ఆ ఎమోషన్స్ అన్నీ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా అలాంటివి ఎన్నో పడినాయి కాబట్టి ఇవన్నీ కలిసి తయారవుతాయి. మూలము అంతర్శిశువు పడేటువంటి వేదంలోనే ఉంటుంది. అదేంటి అలాగంటున్నారంటే ఇది నిజమండి. ఎందుకంటే ఆర్డి లయింగ్ అనేటువంటి ఒక స్పిరిచువల్ మాస్టర్ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఒక సర్వే చేస్తాడు. ఏంటంటే బిడ్డ పుట్టబోయే సమయంలో, బిడ్డ పుట్టబోయే ముందు ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఆ తల్లుల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటంటే ఆయనకి డౌట్ వస్తుంది అనమాట, బిడ్డని స్వాగతించే స్థితిలో నిజంగా ఉందా ఆ తల్లి, ఆ బిడ్డను స్వీకరించే స్థితిలో ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ తయారు చేస్తాడు. ఆ లిస్ట్ తయారు చేసి ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు 80% స్త్రీలు అవును మేము ఇలాంటి స్ట్రగుల్స్లోనే ఉన్నామన్నారు. ఒక 20% స్త్రీలు మాత్రమే మానసిక ప్రశాంతతలో ఉన్నామని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అంతర్శిశువు యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది. ఆ తల్లి యొక్క ఎమోషన్స్ ప్రభావం అంతర్శిశువు మీద పడుతుంది. ఆయన అడిగిన క్వశ్చన్స్ కొన్ని చెప్తాను. బిడ్డను కావాలనుకుంటున్నావా, అనుకోకుండా జరిగిందా అన్నప్పుడు చాలామంది లేదండి అనుకోకుండా జరిగిపోయిందండి అని చెప్పారంట. గర్భం ధరించినప్పుడు కావాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నావా అంటే ఇది కావాలా వద్దా ఇప్పుడు ఎందుకబ్బా అని ఒక క్వశ్చన్ మీలో ఉందా అంటే చాలామంది ఉందనే చెప్పారంట. ఇప్పుడే నాకు ఎందుకబ్బా పిల్లలు, ఇప్పుడు నేను కనాలా వద్దా, ఏమన్నా అబార్షన్ చేయించుకుంటే బాగున్నా, ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నారంట, ఒక ఒత్తిడితో ఉన్నారంట. ఇంకా ఇంట్లో పరిస్థితులు, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉన్నాయా లేకపోతే డిస్టర్బెన్స్లో ఉన్నారా అన్నప్పుడు ఎక్కువ మంది డిస్టర్బెన్స్నే సూచించారంట. ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉందా, నీకు అన్ని కంఫర్ట్స్ మంచిగా ఉన్నాయా అన్నప్పుడు కూడా వాళ్ళు లేదనే చెప్పారంట ఎక్కువ మంది. సో ఇలాగా ఈ బిడ్డ కావాలా వద్దా, ఇప్పుడు ఈ బిడ్డని కంటే మనం సరిగ్గా పెంచగలమా లేదా, ఇప్పుడు తీసేసుకుంటే బాగున్నా, ఇంకా భర్త ఏదో మాట్లాడినప్పుడు ఆ ఎమోషను, తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు ఆ ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఆ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయండి. ఈ కారణాలన్నీ కూడాను బిడ్డ యొక్క ఆ స్పందన మీద ప్రభావం చూపించి ఆ బిడ్డ సఫర్ అవ్వడం మొదలవుతుందంట. అంటే మనము ఆనందాన్ని కోల్పోవడం అంతర్శిశువుగా ఆ బేబీగా ఉన్నప్పటి నుంచే మొదలయ్యి అది పెరిగి 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 పెద్దయ్యి తీరా పూర్తిగా పెద్దయ్యేప్పటికీ పూర్తిగా అసలు ఆనందంలో ఉండడమే రాంగు, దుఃఖమే కరెక్టు అని ఫిక్స్ అయిపోయామండి మనము. అందుకనే దుఃఖంలో నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు మనం ఈరోజు. అనుకుంటాం, పైకి అనుకుంటాం నాకు ఈ దుఃఖం ఎందుకబ్బా, నేను బయటపడితే బాగున్ను. మరి బయటపడే మార్గాలు దొరికినప్పుడు వాటిని ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం మనం చెక్ చేయండి కావాలంటే. సో తల్లి తండ్రి తన బిడ్డకి సరైనటువంటి ఆ ప్రేమని అందించలేకపోవడం వల్ల ఆ అంతర్శిశువులో ఏర్పడేటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను, ఆ ఎమోషన్స్ అన్నీ కూడాను ఏర్పడిపోతున్నాయి. దాంతో తల్లి ఏం చేస్తుందంటే ఒక డిప్రెషన్లో ఉంది కదా, ఒక బాధలో ఉంది, అయ్యో నా బిడ్డకి నేను సరైన ప్రేమను అందించలేకపోయానే అన్న గిల్ట్ ఫీల్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నా బిడ్డని నా భర్త మీద ఉండేటువంటి కోపంతో ఎమోషన్ తోటి నేను నా బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోతున్నానే అని తెలియకుండానే ఒక బాధ ఉంటుంది, ఒక డిప్రెషన్ ఉంటుంది. దానిలో నుంచి ఆ తల్లి ఏం చేస్తుందంటే నా బిడ్డని ఇలాగన్నా చూసుకుందామని మంచిగా తిండి పెట్టడానికి ప్రయత్నిస్తుంది, నోట్లో గోరు ముద్దలు పెడుతుంది.
ఎప్పుడన్నా మనము బిడ్డను అరిచేసామనుకోండి, కొట్టామనుకోండి, కొంచెం సేపు అయిన తర్వాత అయ్యో బిడ్డను అనవసరంగా కొట్టానే అని చెప్పి వాడికి నీకేం కావాలి నాన్న, నీకేం బొమ్మ కావాలి తీసిస్తాను నాన్న, ఎంత డబ్బులు కావాలి నాన్న అని అడుగుతామా లేదా? అంటే ఆ డిప్రెషన్ని వాడి మీద చూపించిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఒక గిల్ట్ ఫీల్ తోటి ఫుల్ఫిల్ చేయడానికి వేరే మార్గం ఎత్తుక్కుంటున్నాం ఫ్రెండ్స్. అవునా కాదా? ఇలా వేరే మార్గం ఎత్తుక్కొని వాడికి ఏం నేర్పిస్తున్నాము? ప్రేమని పంచడం, ప్రేమగా దగ్గరికి తీసుకోవడం మానేసి డబ్బులు ఇవ్వడం, బొమ్మలు ఇవ్వడం ఇలా చేసినప్పుడు వాడి మైండ్లో ఏం పడుతుందంటే, ఓహో ప్రేమ కంటే అవతల వాళ్ళ మధ్యలో ఉండే ఆ ఎఫెక్షన్ కంటే డబ్బే ఇంపార్టెంటు, వస్తువులే ఇంపార్టెంటు అన్నది మైండ్లో పడిపోతుందండి. అక్కడి నుంచి మనకు మొదలవుతుంది బయట వస్తువుల మీద ఫోకస్, లోపల ఇన్నర్ ఫీలింగ్ మీద ఫోకస్ తగ్గిపోయి బయట వస్తువుల మీద ఫీలింగ్ అక్కడ మొదలవుతుందండి. మొదలయ్యి క్రమేగా మనం ఆనందానికి కోల్పోయి బయట వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం మొదలు పెడుతున్నాం. సో ఇప్పుడు అయిందేదో అయిపోయింది, మన జీవితం ఇలాగ అయిపోయింది. అయితే ఇప్పుడు బయటపడాలంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు దుఃఖం తొలగించుకొని ఆ ఆనంద పారవశ్యానికి మనం కనెక్ట్ అవ్వాలంటే ఇప్పటిదాకా మనం ఏర్పరచుకున్నాం కదా ముద్రలు. 1 ప్రకృతికి దూరం అవ్వడం, 2 జిజ్ఞాసను కోల్పోవడం, తర్వాత మహత్వాకాంక్ష, దుఃఖంలో నుంచి బయటికి రావడం, ఇష్టపడకపోవడం, ఇవన్నీ అంతర్శిశువు ప్రభావము, వీటన్నిటి నుంచి కొన్ని ముద్రలు ఏర్పరచుకున్నాం. ప్రతి చోట కొన్ని ముద్రలు ఏర్పడిపోయి ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఈ ముద్రలన్నింటినీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ ముద్రలన్నింటినీ క్లీన్ చేసుకున్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళగలుగుతాం. ఈ ముద్రల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది రేపు 21 days మన ప్రోగ్రాం ఉంది కదా, అక్కడ మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. అంతర్శిశువు నుంచి ఏర్పడిన ముద్రలు ఎలా క్లీన్ చేసుకోవాలి, పెద్ద అయిన తర్వాత చుట్టూ ఉన్న సమాజం నుంచి వచ్చే ముద్రలు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు చేపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మన ముందుండేది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ముందు నేను ఈ దుఃఖం నుంచి ఖచ్చితంగా బయటపడాలి, ఆనందానికి కనెక్ట్ అవ్వాలి అని మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. మీకు మీరు గట్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది మాస్టర్స్. లేకపోతే ఇలాంటి వర్క్షాప్లు ఎన్ని ఉన్నా, ఏం చేసినా, ఎన్ని సాధనలు చేసినా మనం నిర్ణయం తీసుకోకపోతే అవ్వదు. కాబట్టి ఫస్ట్ మనకి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి కలంకాలని నేను పెట్టుకోను, వీటన్నిటి నుంచి నాకు నేను దూరం అవుతాను, అప్పుడు ఆనందానికి దగ్గర అవుతాం. ఓకే? ఎప్పుడైతే మనం ఈ ఆనందానికి దగ్గర అవుతామో అప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. దుఃఖానికి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము దుఃఖంలో ఉన్నాం అనుకో, చాలా సాడ్గా ఉన్నాం, జీవితంలో చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు మనం బయటికి వెళ్ళగలుగుతామా? అసలు బయటికి వెళ్ళి నలుగురిలో ఫ్రెండ్స్లో తిరగగలుగుతామా? తలుపేసుకొని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ దుఃఖంలో ఉంటే ఏం చేస్తామంటే, ఈ బతుకొద్దు అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? దుఃఖంలో ఉన్నప్పుడే సూసైడ్కి ప్రయత్నిస్తాం. ఆనందంలో ఉన్నోడు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటాడా చెప్పండి? దుఃఖంలో ఉన్నోడే చేసుకుంటాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం దుఃఖంలోకి వెళ్ళిపోతామో అప్పుడు అందరికీ దూరంగా ఉండాలనుకుంటాం. సూసైడ్ చేసుకొని శాశ్వతంగా దూరంగా ఉండాలి అనుకుంటాం. అంటే ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోతామో అంత దూరంగా ఉండాలి అన్నటువంటి సిచ్యువేషన్ మనలో వస్తుంది. అంత ఒంటరితనంలోకి మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అదే హ్యాపీనెస్లో ఉన్నామనుకో, ఒక పెళ్ళి కుదిరింది, లేదు ఒక ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు ఏం చేస్తాం మనము? ఫ్రెండ్స్ అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటాం, పార్టీ చేసుకుంటాం. అంటే దుఃఖంలోనేమో ఒంటరితనాన్ని కోరుకుంటున్నాము, ఆనందంలోనేమో సెలబ్రేషన్ని కోరుకుంటున్నాం. అవునా? అంటే ఆనందంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడాను ఓపెన్ మైండ్తో ఉంటాం, ఓపెన్గా అందరినీ స్వాగతిస్తూ ఉంటాము. దీనికే కృష్ణ పరమాత్మ రాసలీల అని చెప్తాడు. మనందరికీ తెలిసిందే, కృష్ణుడు రాసలీల చేస్తాడు కదా. ఏంటి రాసలీలకి అర్థం ఏంటంటే,
భగవంతుడు నర్తిస్తున్నాడు, ఆనంద తాండవం చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఆనంద తాండవంలో ఉంటాడు. ఆయన ఆనంద తాండవము ఆ వైబ్రేషన్ అందరికీ కనెక్ట్ అయిపోయి అందరూ ఆనంద తాండవం చేస్తారు. అదే రాసలీల అంటే. మనం రాసలీల అంటే గోపికలతో సరసాలు ఆడతాడు అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్, ఆనందంకి కనెక్ట్ అవ్వడం. ఈయన ఆనందంలో ఉన్నాడు కదా, ఈయన ఆనందంలో ఉండి ఈయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఈయన వైబ్రేషన్ తోటి ఆ ఆనందానికి కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయినప్పుడు తెలియకుండానే ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడే అనుకున్నాం కదా, మనకు ఆనందం మన ఆనందం పై ఆనందంలే, బయట వస్తువులతో వచ్చే ఆనందం, కానీ ఆయనది ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉన్న ఆనందం. అందుకని ఆ వైబ్రేషన్ అందరికీ కనెక్ట్ అయిపోయి ఆయన ఆనంద తాండవం చేస్తుంటే ఆ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆహా ఆనంద పారవశ్యాన్ని అనుభవిస్తారు ఫ్రెండ్స్. అదే రాసలీల. మరి అలాంటి రాసలీలను మనం పొందాలంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అడ్డులన్నీ ఉన్నాయి, వాటన్నింటినీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ ప్రకృతికి దూరం అయ్యాం కాబట్టి ప్రకృతితో కనెక్ట్ అవుదాం. అంతర్శిశువుతో మనం ఇబ్బంది పడినాం, ఆ ఎమోషన్స్ అన్నీ మోస్తున్నాం, వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలి. ఇలాగా స్టెప్ బై స్టెప్ అవన్నీ చేసి తర్వాత మన హృదయ అంతరాలలో ఉన్న ఆనందాన్ని వికసింప చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని పాయింట్స్ మనం పాటించడం ద్వారా మన ఆనందాన్ని వికసింప చేసుకుంటాం. అవి చెప్పుకుందామా? మరి ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుందామా? విని 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 కష్టంగా ఉందా? ఏం లేదు కదా, బోర్ ఏం లేదు కదా? ఓకే. మన హృదయ అంతరాలలో ఆనందాన్ని వికసింపచేసేటువంటి కొన్ని మార్గాలు నేను దాదాపు ఒక 20 పాయింట్స్ ఇస్తాను. ఈ 20 పాయింట్స్ అయిన తర్వాత మనం వంశీ సార్ వస్తారు, నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్. ఫస్ట్ పాయింట్, ఆలోచనలపై అదుపు సాధించుకోవడం. మన ఆలోచనల పైన మనం అదుపు సాధించుకోవాలి. మన లోపలికి తెలియకుండానే ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలా దూరం అయ్యామో వాటన్నిటి ప్రభావం వల్ల ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఎప్పటికప్పుడు మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. రాకుండా ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరం లేం. నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, నేను నా ఆలోచనలని అదుపు చేసుకుంటున్నాను, నా చేతిలోకి తీసుకుంటున్నాను, ప్రతికూల ఆలోచనలు నేను చెయ్యను, సరికాని ఆలోచనలు నన్ను అదుపు చెయ్యనివ్వను అని మనకి మనం ముందు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది, వెంటనే ఒక పాజిటివ్ ఆలోచనని రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా బిడ్డ బయటికి వెళ్ళాడు, వాడికి ఏమన్నా అవుతుందేమో అని ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం బయట యాక్సిడెంట్లు ఇవి వినుకుంటూ ఉన్నాం కదా, వాటి ప్రభావం మన మీద ఉంటుంది. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అయ్యో ఏమన్నా అవుతుందేమో, లేట్ అయితే ఏమైందో ఏంటో కంగారు వచ్చేస్తుంది, తెలియకుండానే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చేస్తాయి. వెంటనే దానికి ఒక పాజిటివ్ పెట్టేయాలి ఫ్రెండ్స్. ఏమీ కాదు అని పాజిటివ్ పెట్టినా నెగిటివ్గా ఎక్కువ ఎనర్జీ ఇస్తాం మనం. అందుకని ఆ పాజిటివ్ ఆలోచన పెట్టి మన ఇష్టమైనటువంటి దైవం యొక్క శక్తిని దానికి కనెక్ట్ చేయాలి. ఏమీ కాదు, బాబా చూసుకుంటారు, ఏమీ కాదు, శ్రీనివాసుడు చూసుకుంటాడు, ఓకే, ఏమీ కాదు, నేను ధర్మంలో ఉన్నాను కాబట్టి నన్ను యూనివర్స్ కాపాడుతుంది, నా బిడ్డని యూనివర్స్ కాపాడుతుంది. ఇలాగా నెగిటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి పాజిటివ్ ఆలోచన చేస్తూ దానికి దైవం యొక్క ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆలోచనల పైన మనం అదుపు సాధించుకోగలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వినే విధానం నేర్చుకోండి. ఇవి టార్కమ్ సెరై డైరీ అని ఇచ్చినటువంటి పాయింట్స్ అండి. వినే విధానం నేర్చుకోండి. అదేంటండి మేము బాగానే వింటాం కదా, వినడం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, మీరేంటి ఇప్పుడు చెప్తున్నారు? కాదు ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే మనం మధ్యలో దూరిపోయి మాట్లాడేస్తాం.
ఇంకెక్కడ వింటున్నాం మన మొహం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మధ్యలో మాట్లాడడం మానేసి పూర్తిగా వాళ్ళు చెప్పేది అయిపోయేదాకా వినాలి. ఇంకొకటి ఆ వినేటప్పుడు ఏం చేస్తామంటే మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క అలవాట్లని, మన యొక్క ముందే వాళ్ళ మీద ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని పెట్టుకొని వింటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా కోపం ఉంది అంటే ఎవరి మీదో మనకి పడని వ్యక్తి వచ్చి ఏదో చెప్తుంటే మనం ఏం చేస్తాము? ప్యూర్గా వింటామా? మనకి ఇంతకు ముందు అతని వల్ల జరిగిన కష్టము, ఇబ్బంది లేదు, అతను ఇలాంటి వాడు అలాంటి వాడు అని మనం ఎవరి ద్వారానో విని ఉన్నవి ఇవన్నీ ఉంటాయి కదా. మన లోపల ఆల్రెడీ ఫీలింగ్స్ పెట్టుకొని ఉన్నాం కదా. ఆ పెట్టుకున్న ఫీలింగ్స్ తోటి వాళ్ళు చెప్పేది వింటాం. ఇని మనం ఏం చేస్తాం? వీడేదో పెద్ద మంచోడైనట్టు, ఏమేదో పెద్ద మంచిదైనట్టు ఇలాగ చెప్తుంది అంటే కరెక్ట్గా ఎక్కడ విన్నాం మనము? మన లోపల ఆల్రెడీ పెట్టుకున్నటువంటి ఎమోషన్స్ తోటి మనం ఆల్రెడీ వాళ్ళ మీద ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయంతో విన్నప్పుడు వాళ్ళు చెప్పే సమాచారం మనకు కరెక్ట్గా కన్వే అవుతుందా? మన మైండ్లో ఏదైతే ఉందో దానికి ఆపాదించుకుంటాం. వాళ్ళు చెప్పే ప్రతిదానికి మనలో ఆల్రెడీ నెగిటివ్ ఏర్పడింది కదా వాళ్ళ పట్ల. అందుకని వాళ్ళు చెప్పే పాజిటివ్ కూడా మనం విపరీత అర్థం తీసేస్తాం, నెగిటివ్ అర్థం తీసేసుకుంటాం. అందుకనే అసలు ఇది ఎంత లోతైన పాయింట్ అంటే టార్కమ్ గారు ఎంత సింపుల్గా వినే విధానం నేర్చుకోండి. అదేంటండి మేము బాగానే వింటాం కదా, మన ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది మనకి. కానీ ఈ ముద్రలు ఏవీ లేకుండా, గతంతో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే చెప్తున్నారో, ఏ భావనతో అయితే చెప్తున్నారో దాన్ని క్యాచ్ చేయగలిగితే అప్పుడు మనం కరెక్ట్గా విన్నట్టండి. అర్థమవుతుందా ఈ పాయింట్? సో మనం ఎదుటి వాళ్ళని వినేటప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి పాత అభిప్రాయాలు కానీ, ఆ పాత ఎమోషన్స్ కానీ వాటన్నింటినీ జీరో చేసి వినాలి. వినేటప్పుడు వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి, మధ్యలో దూరిపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్, మాట్లాడడం నేర్చుకోండి. ఇది ఇంకొక విచిత్రం. అదేంటండి మేము చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం, మాకు మాట్లాడడం రాదా ఏంటి? ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఆడికెళ్ళి మనం ఒకటి చెప్పాలనుకుంటాం, ఇంకొకటి చెప్పేసి వస్తాం. కావాలంటే గమనించండి. అయ్యో నేను అలా కదా చెప్పాలనుకున్నాను, ఇలా చెప్పానే అని మళ్ళీ తర్వాత ఆలోచిస్తాం మనం. సో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పాను అని పరిశీలించుకోండి. ఏం చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ దాటకండి. చూడండి, ఇప్పుడు నేను క్లాసు నిష్కలంకం మీద చెప్పాలి, దాని మీదే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకొని చెప్పొచ్చు. మళ్ళీ నిష్కలంకం అని చెప్పి నేను ఇంకొకటి ఏదో చెప్పాను అనుకోండి, అది సరైన మాట అవుతుందా? మాట్లాడడం సరిగ్గా ఉన్నట్టా? సో మనం ఏ కంటెంట్ అయితే చెప్పాలనుకున్నామో, ఒకరికి ఏ విషయాన్ని అయితే కన్వే చేయాలనుకుంటున్నామో ఆ విషయాన్నే ఎగ్జాంపుల్స్తో కన్వే చేయండి. అంతేగాని వేరే సైడ్కి వెళ్ళిపోకండి. కొంతమంది మాట్లాడుతుంటే సంబంధమే ఉండదు, ఒకసారి ఒక చోట స్టార్ట్ చేస్తారు, ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిపోకండి అంటున్నారు. కంటెంట్ స్పష్టంగా ఉండేలా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా చెప్పండి. అపార్థాలకి చోటు లేకుండా ఉంటుంది. అప్పుడు నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి అలాగ చేసి ఇలాగ చేసి చెప్పినప్పుడు ఏమవుతుంది? అవతలోడు కన్ఫ్యూజన్ అయిపోయి నువ్వు ఒకటి చెప్తే, ఎందుకంటే వినే విధానం కూడా తెలియదు కదా మనకి, సో అది అటు తిరిగి ఇటు తిరిగి నెగిటివ్ అయిపోతుంది, అపార్థాలకి తావిచ్చేలాగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? దుఃఖం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ది ఆలోచనలపై అదుపు సాధించుకోండి. రెండోది వినే విధానం నేర్చుకోండి. మూడోది మాట్లాడే విధానం నేర్చుకోండి. ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అంటున్నారు. ఇది నేను చెప్పేది కాదండి, టార్కమ్ గారు ఇచ్చిన పాయింట్స్. మనకి మన ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాలంటే అస్థిక మహామునిని తీసుకోవచ్చండి.
అస్థిక మహాముని, తర్వాత అలాగే ఆంజనేయ స్వామి. ఆంజనేయుడు ఫస్ట్ రాముల వారిని చూసినప్పుడు ఈయన కొండల్లో గుట్టల్లో దాంకొని ఉంటారు, వీళ్ళ పరిస్థితి అది. వాలి సుగ్రీవుడు స్టోరీ తెలుసు కదా మీకు. సుగ్రీవుడిని వాలి తరిమేసి ఉంటాడు ఆ టైంలో. సుగ్రీవుడు దాంకొని ఉంటాడు, కొండల్లో దాంకొని ఉంటాడు. సుగ్రీవుడికి మంత్రి అనమాట ఆంజనేయ స్వామి. ఇప్పుడు వీళ్ళు దాంకొని ఉన్నప్పుడు దూరం నుంచి రాముడు లక్ష్మణుడు వస్తూ ఉంటే చూసి ఆ వాలి ఏమన్నా మనల్ని చంపడానికి ఎవరినో పంపిస్తున్నారు తెలియని వ్యక్తులు అని చెప్పి సుగ్రీవుడు అనుమానపడతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి, ఆగాగు, నువ్వు ఊరికే అలా అనుమానపడకు, వాళ్ళని చూస్తే అలా లేరు, చాలా తేజోవంతంగా ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని వెళ్తాడు. వెళ్ళినప్పుడు రాముడితో ఆంజనేయ స్వామి మాట్లాడేటువంటి విధానంకి రాముడే ఫ్లాట్ అయిపోతాడంట. ఆంజనేయుడు అంటే ఎవరు? ఒక ట్రైబల్, అవునా కదా? ఒక వానరం మాట్లాడుతుంటే పరమాత్ముడే ఆనందించాడంటండి, అంత బాగా మాట్లాడాడంట. మీరు ఎవరండి, ఎంతో తేజోవంతంగా ఉన్నారు, ఇక్కడికి ఏ పని మీద వచ్చారండి? మేము ఇదిగో ఇలాగా సుగ్రీవుడి మంత్రిని, మేము ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో దాంకొని ఉన్నామని చాలా స్పష్టంగా చెప్పాడంట. చెప్పినప్పుడు రాముడు ఆయనకి ఫ్లాట్ అయిపోయి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. రాముడు ఆంజనేయ స్వామిని లవ్ చేశాడు ఫస్ట్, ఆ తర్వాత ఆంజనేయ స్వామి రాముడిని లవ్ చేస్తాడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఆ కనెక్టివిటీ కుదురుతుందండి. అంటే చూడండి, మనం ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే తీరే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా, అలాగనమాట. సో మనం మాట్లాడే విధానాన్ని కరెక్ట్గా కన్వే చేయగలగాలి ఆంజనేయుడిలాగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th పాయింట్, మీ అహాన్ని అదుపులో ఉంచుకోండి. మీ అహాన్ని అదుపులో ఉంచుకోండి. అహం పైకి వచ్చిందనుకోండి, అలా వచ్చినప్పుడల్లా అయ్యో నాలో అహం పైకి వచ్చిందా, దీన్ని రానియకూడదు అని కిందకు తొక్కేయండి. మళ్ళీ దానికి అహానికి ఎప్పుడైతే శక్తినిస్తామో అప్పుడు మన హ్యాపీనెస్కి మనం దూరం అయిపోతామండి. కాబట్టి మన అహానికి మనం ఎప్పుడూ శక్తిని ఇవ్వకూడదు. అవతల వాళ్ళని ఒప్పుకోలేం. ఎప్పుడైతే మన అహం హైలో ఉందో అప్పుడు అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా? నువ్వెంత నేనే గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటాం కదా, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేయలేం. వాళ్ళు ఏది చేసినా ఏం మాట్లాడినా వంకలు పెట్టేస్తుంటాం. ఇది బాగాలేదు, అది బాగాలేదు, నేనైతే ఇలా చేస్తుందును, నేనైతే అలా చేస్తుందును. ఒక ఆమె పాట పాడుతుంది, అహం పైకి లేసినప్పుడు ఆమె ఏం బాగా పాడింది, నేనైతే నా ఇంకా సూపర్గా పాడుతుంది తెలుసా. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అహంలో నుంచి వచ్చింది ఫ్రెండ్స్. వెంటనే దాన్ని డౌన్ చేయాలి, దానికి ఎనర్జీని ఇవ్వకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే వాలీనే. ఇందాక చెప్పుకున్నాం కదా, సుగ్రీవుడు వాలి అని. వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, ఇద్దరు కవల పిల్లలు అనమాట, సేమ్ టు సేమ్ ఉంటారు. అయితే ఒకసారి ఇప్పుడు సుగ్రీవుడిని తరిమేశాడు కదా, వాలి ఇంట్లో ఉన్నాడు, సుగ్రీవుడి అందలేదు. సో వాలికి నైట్ కళ్ళు కనపడవంట. ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేసుకుంటా ఉంటాడు పాపం. ఒకసారి ఒక శత్రువుకు తెలుస్తుంది వాలికి సైట్ అని చెప్పి, నైట్ రే చీకటి అని తెలుస్తుంది. తెలిసి నైట్ పూట మామూలుగా అయితే ఆయన కళ్ళల్లోకి చూస్తే వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ఆయనతోటి యుద్ధం చేయలేరు. ఆయనకున్న శక్తి అది, వాలికి ఉన్న శక్తి. అయితే నైట్ పూట కళ్ళు కనపడవు కాబట్టి ఒక శత్రువుకి ఈ విషయం తెలిసి వస్తాడు. వచ్చి 7 గంటలప్పుడు చీకటి పడిన తర్వాత, ఇప్పుడైతే నన్ను వాడేం చెయ్యలేడు, గుడ్డోడు కదా ఈ టైంలో అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి రే బయటికి రారా చూసుకుందాం, నన్ను నువ్వు ఎదిరించలేవురా, అది ఇది అని చెప్పి అంటాడు. వాలికి ఎక్కడ లేని అహం మొదలవుతుంది. నన్నే ఇలాగ అంటాడా వీడు, నేను ఎంత గొప్పవాడిని, ఎంత వీరుణ్ణి, ఎంత సూర్యుణ్ణి అని చెప్పి రెచ్చిపోతాడు. బయటకు వస్తుంటే భార్య చెప్తుంది, వద్దు, ఈ టైంలో నువ్వు నీ అహాన్ని అదుపులో ఉంచుకోకపోతే నువ్వు ఇబ్బంది పడతావు స్వామి, కాబట్టి నీ అహాన్ని నువ్వు అదుపులో ఉంచుకో ఇప్పుడు అని చెప్తుంది.
వాడు ఎవడో మన ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తుంటే నేను నువ్వు ఇంట్లో కూర్చోమంటావా అతి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక ఆడదాన్ని నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి పక్కకు తోసేసి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాడు, తన్నులు తిని ఇంట్లోకి వస్తాడు. చూసారా ఫ్రెండ్స్, అహం పైకి లేసింది. ఇప్పుడు అనువుగాని టైంలో అహం పైకి లేస్తే ఏమవుతుంది? మనం దెబ్బలు తినాల్సి వస్తుంది, మన ఆనందాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. సో అహం పైకి లేసినప్పుడు మనం ఏం చెయ్యాలి? దాన్ని కిందకి దించాలి. ఇది వాలి ఎగ్జాంపుల్తోనే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 5th పాయింట్, మీ అతిశయాలను ఆపే ప్రయత్నం చేయండి. మీ అతిశయాలను ఆపే ప్రయత్నం చెయ్యండి. ఏంటంటే మనల్ని మనము అటు ఎక్కువగా అన్నా భావించుకుంటాం, ఇటు తక్కువగా అన్నా భావించుకుంటాం. ఉన్నట్లుగా అంగీకరించలేం. ఎస్, నేను ఇందులో నాకేమీ చేత కాదు, నాకేమీ తెలీదు, ఇందులో నాకు తెలుసు అని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా అంగీకరించాం. నేను చాలా గొప్పవాడిని అనుకుంటాం, లేదా చాలా తక్కువ దాన్ని అనుకుంటాం. ఎప్పుడైతే మనము బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తామో, ఆకాశంలో దుమ్ము ధూళి మనకంటే చిన్నగా ఉన్నాయి, మనకంటే చిన్న పురుగులు ఎన్నో ఉన్నాయి. ఆ పైకి చూస్తే నక్షత్రాలు మనకంటే ఉన్నతమైన ఎన్నో ఉన్నాయి. అప్పుడు మన అతిశయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి. ఇంకా మనం ఎవరికన్నా హెల్ప్ చేసామనుకోండి, అప్పుడు నా వల్లే తెలుసా వాళ్ళ జీవితం మంచిగా అయిపోయింది, నా వల్లే తెలుసా వాళ్ళు బాగుపడిపోయినారు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. అతిశయం అంటే అది. అంటే ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పుకోవడం. ఊరికే ప్రతిసారి నేను 2 గంటలు ధ్యానం చేస్తాను తెలుసా, 5 గంటలు ధ్యానం చేస్తాను తెలుసా, ఇలా గొప్పగా చెప్పుకుంటాం. తర్వాత నేను ఆమె మీద చెయ్యి పెట్టగానే నా లోపల నుంచి ఎనర్జీ వెళ్ళి ఆమెకు బాగైపోయింది తెలుసా, ఇదొక అతిశయం. ఈ అతిశయాలన్నిటి వల్ల మనకే ప్రమాదం మాస్టర్స్. సో నా వల్లే అన్నీ జరిగిపోతున్నాయి అని మనం బయట ప్రచారం చేసుకోవడం అనేది అతిశయం. ఉన్నదానికంటే అతిగా చెప్పుకోవడం. పదే పదే ఎప్పుడో అవసరమైనప్పుడు అవసరమైన దగ్గర చెప్పు, అనుభవం చెప్పు. అంతేగాని నా వల్ల నేనే ఈ యూనివర్స్ని సృష్టించేశాను. ఈ మధ్య మనం ఇది ఎక్కువగా వింటూ ఉంటాం, నేను దేవుడిని. మరి నువ్వు దేవుడు అయితే దేవుడి లక్షణాలు ఏంటి? దేవుడిలాగా మనం ఉన్నామా చెప్పండి? నేను దేవుడిని, నేను సృష్టికర్తని అని చెప్పి భ్రమల్లో ఉండిపోతున్నాం, అలా చెప్పుకుంటున్నాం. అది అతిశయం అంటే. నువ్వు దేవుడివే కాదనట్లా, కానీ ఆ లోపల ఉన్న దేవుడి క్వాలిటీస్ని నువ్వు వికసింప చెయ్యాలి. ఓకే, అలా మనం లేకుండానే నేను దేవుణ్ణి, పత్రికారు చెప్పారు కాబట్టి నేను దేవుణ్ణి. అవును, ఆయన చెప్పారు నువ్వు దేవుడివని. నీ దేవుడి లక్షణాలని వికసింప చేసుకోనైనా నువ్వు దేవుడివి, ఇలా దుర్మార్గుడికి ఎందుకున్నావు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు. అది ఎందుకు అర్థం కావట్లేదు మనకి? పత్రికారు చెప్పారు కదా నేను దేవుడిని అని, కాబట్టి నేను దేవుణ్ణి. ఇది అతిశయం ఫ్రెండ్స్. ఇలాంటి అతిశయాల వల్ల మనం దుఃఖంలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ 6th పాయింట్, సహకార విజ్ఞానాన్ని నేర్చుకోండి. తారకం గారు ఇచ్చిన అద్భుతమైన పాయింట్స్ మన ఆనందానికి, మన హృదయంలో ఉన్న ఆనందాన్ని వికసింప చేసుకోవడానికి మార్గాలండి ఇవి. సహకార విజ్ఞానాన్ని నేర్చుకోండి అంటే సహకరించడం. మన తోటి వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులకి మనం సహకరించడం. ఎవరో ఇబ్బందిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వాళ్ళకి చేతనైనంత సహాయం అందించడం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాలకి సహకరించడం. ఇలాంటి ఎప్పుడైతే మనం చేస్తామో మన ఆనందానికి మనం కనెక్ట్ అవుతామండి. నెక్స్ట్ 7th పాయింట్, నిరంతర జ్ఞాన సముపార్జనలో ఉండాలి. నిరంతర జ్ఞాన సముపార్జన.
అంటే ఎప్పటికప్పుడు నాకు అన్నీ తెలుసు, నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, నాకు తెలియనియే లేవు అని అనుకోకుండా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. పత్రికారంతటి వారే నాకు తెలిసిన జ్ఞానం ఇదిగో ఈ ఇసుక రేణువంతా అన్నారంట సముద్రం దగ్గర కూర్చొని ఒక టైంలో. ఆయనే ఇసుక రేణువంత అంటే మనమేమో నాకు అంతా తెలుసు, ఇంకా నేను ఏ క్లాసులు వినక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లేదు, ఎవరన్నా చెప్పేటప్పుడు నేను వినేదేంటి, నేను 20 years సీనియర్ని అని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటాం. నిరంతర జ్ఞాన సముపార్జన అంటే ఎప్పటికప్పుడు జ్ఞానం తెలుసుకుంటూనే ఉండాలి. అనంతం కదా జ్ఞానం అంటే. కృష్ణ పరమాత్ముడు అంతటి వాడే, ఆ సాక్షాత్తు పరమాత్మే భూమి మీదకి వచ్చి ఒక మానవ అవతారం తీసుకున్న తర్వాత సాందీపుని దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి నేర్చుకున్నాడండి. మనది ఎంత చెప్పండి. ఇంకా సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి రాములు వారే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. తర్వాత కూడా ఎప్పుడూ కూడాను వాళ్ళు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ యొక్క గురువుల్ని సంప్రదించేవాళ్ళు. నాకంతా తెలుసు కదా, ఇంకేంటి నేను వాళ్ళని అడిగేది అని ఏ రోజు అనుకోలేదు. మనమైతేనా నాకెంత తెలుసు ఇంకేంటి. సో నిరంతర జ్ఞాన సముపార్జనలో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ అండి, 8th పాయింట్, మీ అభివృద్ధిని నిరోధించే ఆటంకాలను అధిగమించండి. మీ అభివృద్ధిని నిరోధించే ఆటంకాలను నిరోధించండి. అధిగమించండి. మీ అభివృద్ధిని నిరోధించే ఆటంకాలను అధిగమించండి అంటే వాటిని ఓవర్కమ్ చేయమంటున్నారు. ఏంటి మన అభివృద్ధిని నిరోధించేవి అంటే, ఒకటి దుర్జన సాంగత్యం మెయిన్. రాత్రి సార్ చెప్పారు కదా కథ, ఒక స్వామీజీ కత్తి అక్కడ పెట్టుంటే దాంతో సాంగత్యం చేసి ఎలా అయిపోయారో విన్నాం. అలాగా మనం దేంతో సాంగత్యం చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. కంప్లైంట్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నామా, జడ్జిమెంట్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నామా, అలాంటి వాళ్ళతో సాంగత్యం వల్ల కొన్నాళ్ళకి మనం కూడా అలాగే తయారైపోతాం. అప్పుడు మన అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది, మన ఆనందానికి ఆటంకం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన అభివృద్ధిని నిరోధించే ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, దుర్జన సాంగత్యం, తర్వాత మనలో ఉన్నటువంటి ద్వేషం, అసూయ, కోపం, ఇలాంటివన్నీ అన్నమాట, వాటన్నింటినీ అధిగమించాలి. మొన్న ఒక ఆమె మెసేజ్ పెట్టింది, మేడం పేరు తెలియదు నాకు చెప్పడానికి కూడా. అయితే ఆవిడ ప్రాబ్లం ఏంటంటే దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తుంది. ఇప్పటికీ నాకు నెగిటివ్ ఆలోచనలు పోవట్లేదండి. నేను గంట కూర్చుంటాను ధ్యానం, గంట సేపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. 2 గంటలు కూర్చుంటాను, 2 గంటల ఆలోచనలు వస్తుంటాయి. నేను ఏం చెయ్యాలండి, నేను దాటలేకపోతున్నాను. ఏం చేస్తావమ్మా? ఖచ్చితంగా 2 hours సీరియల్స్ చూస్తానండి. సీరియల్స్లో ఏముంటుందండి, అతని కోడలు చంపుకోవడం, కోడల్ని అత్త చంపుకోవడం కోసం స్కెచ్లు వేసుకోవడం, అవునా కాదా? అదంతా కూడా నెగిటివే కదా అందులో ఉంది. ఎక్కడో చిన్న బిట్టు పాజిటివ్ ఉంటుంది, అది మన మైండ్కి ఎక్కుతుందా ఏంటి? సో 2 గంటల సేపు అలాంటివి ఉన్నాయి. తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేనండి. ఇంకా ఆలోచనలు రాక, నెగిటివిటీలో ఉండక మనం ఎలా ఉంటాం పాజిటివిటీలోకి? ధ్యానం ఎలా కుదురుతుంది? ఆ 2 గంటల సీరియల్స్ ఆపేయి తల్లి. ఆ సీరియల్స్ చూసే టైంలో ఆ స్పిరిచువల్ వీడియోస్ ఏయో చూడు, లేకపోతే కనీసం నీకు నచ్చిన పాటలు విను. ముందు నీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చు, అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది, నీ నెగిటివ్ ఆలోచనలు పోతాయి అని చెప్పానమ్మా. సో మన అభివృద్ధిని నిరోధించేటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం అధిగమించి తీరాలి. అయ్యో ఆ టైంకి సీరియల్ వస్తుందే చూడాలని మైండ్ లాగుతుందండి, ఆ మైండ్ని డైవర్ట్ చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 9th పాయింట్, కరుణాతత్వం పెంచుకోవడం.
కరుణాతత్వం పెంచుకోవడం అంటే దివ్య జ్ఞానంలో జీవించే ప్రయత్నం చేయడం. కరుణ అంటే దీనికి మనకి వంశీ సార్ ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు, సిబి చక్రవర్తిని ఎగ్జాంపుల్ చెప్తాడండి. ఎందుకంటే కరుణ అంటే ఏంటంటే నిన్ను నువ్వు, నీ శత్రువుని, నీ మిత్రుడిని, ముగ్గురిని ఒకేలాగా ఈక్వల్ ఆఫ్ లవ్లో ఉండడం. శత్రువుని మనం ప్రేమించగలమా? అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వగలమా? ప్రేమ అంటే అంత ప్రేమ అయితే ఇవ్వలేంలే, కానీ కనీసం ఇంపార్టెన్స్ ఇవ్వగలమా? శత్రువుకి ఇవ్వలేం. సో మనకి మనము ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, శత్రువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిత్రుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏకకాలంలో. మళ్ళా ఇది చాలా కష్టమైన పని. అయితే సిబి చక్రవర్తి స్టోరీ చెప్తాను. ఆయన దగ్గరికి ఒక పావురం పరిగెత్తుకుంటా వస్తుంది, కాళ్ళ మీద పడుతుంది. ఏంటి, ఎవరు నువ్వు అంటే, నన్ను గద్ద తరుముకొస్తుందండి అని చెప్తే, అవునా సరే నేను నిన్ను కాపాడతాను ప్రామిస్ చేశాడు. కాపాడుతాను అన్నాడు కదా, చేతిలోకి పెట్టుకున్నాడు, గద్దొచ్చింది, అది నా ఆహారం ఇచ్చేసేయి అన్నాడు. అంటే దీన్ని నేను కాపాడుతానన్నాను, ఇది నా ఫ్రెండ్, మిత్రుడు, నా మిత్రుడిని నేను ఎలా ఇవ్వగలను నీకు అన్నాడు. మరి నా ఫుడ్ కదా, ఓకే నా భోజనశాలలో కావాల్సినంత ఫుడ్ ఉంది తీసుకో. కాదు, నాకు బతికున్న మాంసమే కావాలి, మాంసాహారిని నేను, నాకు మాంసమే కావాలి, అది కూడా ఫ్రెష్ మాంసం కావాలి, నువ్వు ఎప్పుడో కట్ చేసి పెట్టిన మాంసం కాదు అన్నాడు. అవునా సరే, పావురం ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ నా తొడలో నుంచి మాంసం కోసిస్తాను అన్నాడు. చూసారా ఫ్రెండ్స్, సిబి చక్రవర్తి అంటే ఫస్ట్ తన మిత్రుడిని ప్రేమించాడు, అందుకని నేను ఇవ్వనబ్బా నీకు అన్నాడు. గద్ద శత్రువు, సరే శత్రువు కదా, పావురాన్ని కాపాడాలి, అదొకటే కదా, సో నిన్ను వేసేస్తాను, కత్తి ఉంటుంది రాజు దగ్గర, కత్తి తీసుకొని వేసేస్తానని వేసేయలేదు. శత్రువుని విలువనిచ్చాడు, మిత్రుడు శత్రువు. అదే టైంలో సరే నన్ను నేను చంపుకుంటాను, నువ్వు తినేసేయి అనలేదు, నా తొడలో నుంచి మాంసం ఇస్తాను అన్నాడు. ఎందుకు అంటే తొడ మాంసం మళ్ళీ పెరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఏదన్నా సర్జరీ అవ్వాలనుకోండి, తొడలో నుంచి కట్ చేసి మనకి కావాల్సిన చోట ప్లేస్లో మనది వేసేసి సెట్ చేస్తారు. ఎందుకంటే తొడలో మాంసం పెరిగేటువంటి అవకాశం ఫుల్గా ఉంటుంది, అక్కడ పెరుగుద్ది మళ్ళా. అందుకని ఆయన ఏం చేశాడు, మిత్రుడికి శత్రువుకి తనకి ముగ్గురికి ఒకేలాంటి విలువనిచ్చాడు. అలాంటి విలువని మనం ఇవ్వగలిగినప్పుడు మనం కరుణాతత్వంలో ఉన్నట్టు ఫ్రెండ్స్. మనమైతే శత్రువుని వేసేస్తాం, మిత్రుడు ఎదవైనా సరే పక్కన పెట్టుకుంటాం కదా. సో కరుణా హృదయంలో ఎవరమైతే ఉంటామో ఆ కరుణను పెంచుకోవాలనుకున్నప్పుడు అందరి పట్ల ఒకే భావన. అలాగని శత్రువుని హత్తుకోమనట్లేదు, అతనికి హాని కలిగించొద్దు, అతని మీద ద్వేషంతో దాన్ని ఏమంటారు, ఎత్తులకి పై ఎత్తులు వేయొద్దు. అదే కరుణాతత్వం అంటే ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, వీలైనన్ని మార్గాలలో బోధనను వ్యాప్తి చెయ్యండి. మనం ఆనందానికి కనెక్ట్ అవ్వాలంటే, మన హృదయంలో ఉన్న ఆనందం వికసించాలంటే వీలైనన్ని మార్గాలలో బోధనను వ్యాప్తి చేయడం అంటున్నారు. నిన్న వంశీ సార్ చెప్పారు కదా, నిష్కలంక సాధన. ఎంతోమంది 40 సెకండ్లకి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన నిష్కలంక సాధనని వాళ్ళందరికీ తెలియచేసి వాళ్ళందరి జీవితాలని కాపాడదాం అన్నారా లేదా? అంటే ఎప్పుడైతే ఇలాగా బోధనని వ్యాప్తి చేస్తామో, వీలైనన్ని మార్గాల్లో బోధనని వ్యాప్తి చేస్తామో, అప్పుడు మనం మన యొక్క హృదయంలో ఉన్న ఆనందాన్ని వికసింపచేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th పాయింట్, పరిపూర్ణతా పథంలోకి మీ తోటి వారిని ప్రోత్సహించి పురోగమించడంలో తోడ్పడండి. పరిపూర్ణతా పథంలో అంటే పరిపూర్ణతా మార్గంలోకి మీ తోటి వారిని ప్రోత్సహించి పురోగమించడంలో తోడ్పడండి. అంటే పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? జ్ఞానమే ముక్తి.
జ్ఞానమే మోక్షం అన్నారు కదా కృష్ణ పరమాత్మ. అంటే మన పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ద్వారానే వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది. అందుకని మన తోటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ధ్యానానికి, సజ్జన సాంగత్యానికి, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. చేసావులే ధ్యానం అయిపోయా, మన ఆనందం కూడా ఇక్కడ కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో పరిపూర్ణతా పదంలో తోటి వారిని ప్రోత్సహించండి, వాళ్ళందరికీ సహాయం చేయండి. అమ్మ నువ్వు బెంగలో ఉన్నవా, బాధలో ఉన్నవా, దుఃఖంలో ఉన్నవా, రా ధ్యానం చేసుకుందాం, ఇదిగో ఈ ప్రాసెస్ చెయ్యి అని వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. ఎంకరేజ్ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆనందం వికసిస్తుంది ఫ్రెండ్స్. 12th పాయింట్, మీ స్నేహితులకి, మిమ్మల్ని కలిసిన ప్రతి వారికి మీరు సౌందర్యానికి ఉదాహరణగా ఉండండి. మన దగ్గరికి ఎవరో వచ్చారు, వాళ్ళకి మనలో ఉన్న సౌందర్యం పరిచయం చేయాలి. ధ్యానం చేస్తే, జ్ఞానం పొందితే, సజ్జన సాంగత్యంలో ఉంటే ఇంత మంచిగా మాట్లాడగలరా, ఇంతగా వికసిస్తారా, వాళ్ళ నోట్లో నుంచి కంప్లైంట్లే రావా, ఆ సౌందర్యం కనపడాలి. అవతల వాళ్ళకి ఇంత హెల్పింగ్ నేచర్లో ఉంటారా, ఇలాగా మనం కనపడాలి తప్ప మనమే 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు, ఏంటమ్మా ఇలాగ ఉన్నావు అనిపించుకునేలాగా ఉండకూడదు. ఉన్నాము అంటే మన ఆనందం వికసించడం ఆగిపోయినట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th పాయింట్, మనుష్యులకు, ఉన్నత తలాలకు మధ్య వారధిగా ఉండండి. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకి, పైన ఉన్నటువంటి మాస్టర్స్కి, ఆస్ట్రల్ మాస్టర్స్కి, ఉన్నత తలాల మాస్టర్స్కి మధ్య వారధిగా ఉండండి, బ్రిడ్జ్ చేయండి. ఇక్కడ సామాన్యమైనటువంటి మానవులు, ఎంతో దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాస్టర్స్ ఇదిగో ధ్యానం చెయ్యి, మనకి వంశీ సార్ చెప్తున్నారు కదా, 72 శ్వాసలు చేయండి, జ్ఞానం పొందండి, కర్మధ్యానం చెయ్యండి, ఆస్ట్రల్ వరల్డ్కి వెళ్ళి మీ రికార్డ్స్ మీరు చూసుకోండి చెప్తున్నారా లేదా? అదే వారధిగా ఉండడం అంటే ఫ్రెండ్స్. వీలైనంత వరకు మనకి కనిపించిన వాళ్ళకి, మన మాట వినే వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. మనుషులకు, ఉన్నత తలాలకి మధ్య వారధిగా ఉండండి. 14th పాయింట్, ప్రజలకు భవిష్యత్తు దర్శనాల పట్ల ప్రేరణని ఇవ్వండి. ప్రజలకు భవిష్యత్ దర్శనాల పట్ల ప్రేరణను ఇవ్వండి. బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను ఈ పెయిన్ అనుభవిస్తున్నానే, ఏం పర్లేదమ్మా, కర్మధ్యానం చేయి, కర్మం చూసుకో, డిజాల్వ్ చేసుకో, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, ఇది ఉష్కాకి అయిపోతుంది అని మనం వాళ్ళకి ధైర్యం ఇవ్వగలగాలి, ఆ మార్గం చూపించగలగాలి. గతంలో తప్పులు చేశాము ఏంటంట, దాని నుంచి పాఠం నేర్చుకొని దాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకొని దాని ద్వారా మీ భవిష్యత్తుని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు అని వాళ్ళకి చేయూతనివ్వాలి. అదే భవిష్యత్ దర్శనాల పట్ల ప్రేరణ ఇవ్వడం అంటే. అలాంటి ప్రేరణని మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని వికసింప చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 15th పాయింట్, పొదుపు నియమం పాటించండి. పొదుపు నియమం పాటించండి. మీ శరీరం, మీ ధనం, మీ సమయం సరిగ్గా ఉపయోగించుకోండి, వాటికి అంటి పెట్టుకోవద్దు. మీ శరీరాన్ని కానీ, మీ ధనాన్ని కానీ, మీ సమయాన్ని కానీ సరిగ్గా ఉపయోగించుకోండి. అనవసరమైన వాటికి ఉపయోగించకండి, సరైన మార్గంలో ఉపయోగించండి. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి గారు ఆయన శరీరాన్ని సరైన మార్గంలో ఉపయోగించాడు, అందరికీ ధ్యానం చెప్పడానికే ఉపయోగించాడు ఆ శరీరాన్ని, ఊరూరా తిరిగాడు, ఇంటింటికి తిరిగాడు. అందుకనే ఈరోజు పితామహ పత్రిజీ అయ్యారు, అవునా కాదా? సో శరీరాన్ని సరైన విధానానికి వాడండి, ధనాన్ని సరైన విధానానికి వాడండి, సమయాన్ని టీవీ సీరియల్స్ చూడడానికి, ఆ జడ్జిమెంట్లు చేయడానికి, కామెంట్లు చేయడానికి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అంటున్నారు టార్కం గారు. దాన్ని సరైన విధానంలో వాడండి. సమయమే సాధన, పత్రిక గారు చెప్పారు కదా, సమయమే సాధన, సహనమే ప్రగతి.
సో మన సమయాన్ని జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ 16th పాయింట్ ఫ్రెండ్స్, వైరాగ్యం పెంపొందించుకోవడం. వైరాగ్యం అంటే మనం అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అనుకుంటాం ఫ్రెండ్స్. అన్నీ వదిలి వెళ్ళిపోవడం కాదు. పొగడ్తలు మెచ్చుకోవడం కోసం ఎదురు చూడకుండా నేను కాంతికి, ప్రేమకు, సౌందర్యానికి సేవకుడునని ఆత్మ లేదా బోధకుడు చెప్పిన దానిని మాత్రమే చేస్తున్నానని తెలుసుకోవాలి. వైరాగ్యం అంటే ఏంటంటే, నేను ఈ పని చేస్తున్నాను, నన్ను పొగిడితే బాగుండు, నేను ఈ పని చేస్తున్నాను, నన్ను మెచ్చుకుంటే బాగుండు అని ఎదురు చూడకుండా నా ఆత్మ ఆదేశం ప్రకారం నేను చేస్తున్నాను. కాంతి, దైవం కోసం నేను చేస్తున్నాను అన్న భావనతో మనం చెయ్యడం ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ పాయింట్స్ మనం ఇంకొక 4 పాయింట్స్ ఉన్నాయి, అవి మళ్ళీ మనం చేసుకుందాము. ఇప్పుడు సార్ వస్తున్నారు. సారు కర్మ విపాకం నిష్కలంక సాధన చేయిస్తారు. తర్వాత మనం క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. సార్ వెల్కమ్ సార్. మీరు మాట్లాడుకోండి. మీ అందరూ కూడా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి కారణాన్ని అన్వేషించండి. కూర్చోండి, కలుపుకొని కూర్చోండి. నా జీవితంలో జరిగిన అన్ని నా జీవితంలో జరిగిన అన్ని కర్మలకి ఎవరు కారణం? నేనే కారణం. నాకు నేనే కారణం. మరొకసారి ఉన్న గాయాలకి, బాధలకి, అవమానాలకి, దిగులకి, ఒంటరితనాలన్నిటికీ నేనే కారణం. కనుక నా హృదయాన్ని నేను కళంకంతో నింపాను. గతంలో హృదయాన్ని నేను శుభ్రం చేసుకుంటాను. మీకు మీరు చెప్పుకోండి.
ఇప్పుడు మనం ప్రక్రియ ప్రారంభిద్దాం. నిష్కలంక ప్రక్రియ. అనంత విశ్వం నుంచి తెల్లటి కాంతి మీ లోపలికి మీ చుట్టూతా ప్రవహిస్తున్నట్లుగా భావించండి. ముందుగా అనంత విశ్వం నుంచి, ఆ మహాలింగం నుంచి తెల్లటి కాంతి చుట్టూతా ఉన్న చుట్టూతా ఒకసారి భావించండి. ఎవరు ధ్యానం చేయొద్దు. మీ భావనా శక్తితో మీరు ఇప్పుడు మొదట అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. మొదటి ప్రక్రియ, మీ హృదయం నుంచి, మీ లోపల నుంచి నల్లటి వలయాలు, నల్లటి రేఖలు బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావించండి. మీ సృష్టి మీ లోపల నుంచి నల్లటి రంగు, నల్లటి వలయాలు బయటికి వెళ్ళిపోయి తెల్లటి కాంతిలో కలిసి తెల్లగా మారిపోతున్నట్లుగా భావించండి. మీ అరికాలి నుంచి తల వెంట్రుక వరకు ఉన్న నల్లటి బాధ, భయము, దిగులు, వేదన ఏముంటే అవి అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. అవి తెల్లటి కాంతిగా మారిపోతున్నాయి. మరొక్కసారి, ఆఖరిసారి మన హృదయంలో ఉన్న కళంకాలు బయటికి పంపించి వేస్తున్నాం. మీ లోపల నుంచి నల్లటి కాంతి, నల్లటి రంగు బయటికి వెళ్ళిపోయి పూర్తిగా నీ శరీరం అంతా ఖాళీ అయిపోయింది. వెళ్ళిపోయి నల్లగా మారి. ఇప్పుడు రెండో ప్రక్రియలోకి వెళ్దాం. రెండో ప్రక్రియ, మీ చుట్టూతో ఉన్న తెల్లటి కాంతి, ఆ విశ్వం నుంచి ప్రవహిస్తున్న తెల్లటి కాంతి, దగదగలాడే ఆ కాంతి మీ లోపల ప్రవేశిస్తుంది. భావించండి ఒక్కసారి. ఆ తెల్లటి కాంతి మీ లోపలికి ప్రవేశిస్తుంది. పూర్తిగా మీలో నిండిపోతుంది. మీ అరికాల నుంచి, మీ పిక్కల నుంచి నిండిపోతూ పైకి వస్తుంది. మోకాళ్ళ నుంచి, మీ తొడల నుంచి, కట్టి భాగం నుంచి, నడుము నుంచి, పొట్ట నుంచి, మీ యొక్క హృదయ స్థానము నుంచి, మీ హృదయం నుంచి, మీ మెడ నుంచి, కళ్ళ నుండి, మీ తల చివరి వెంట్రుక వరకు తెల్లటి కాంతి నిండిపోతుంది. అద్భుతమైన తెల్లటి కాంతి, తలతలలాడే ఆ తెల్లటి కాంతి పూర్తిగా నిండిపోయింది మీ లోపల. మరొక్కసారి ఈ ప్రక్రియ చేద్దాం. మీ లోపలికి ఆ తెల్లటి కాంతి ప్రవేశిస్తూ మీ శరీరంలో ఉన్న ప్రతి అణువుని నింపేస్తుంది. అది నిండిపోతుంది. ప్రతి అణువు కాంతితో మెరిసిపోతుంది. చక్రం, మణిపూరక చక్రం తెల్లటి కాంతితో నిండిపోతుంది. అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం పూర్తిగా కాంతితో నిండిపోయింది. ఇప్పుడు మీ లోపల ఎటు చూసిన తెల్లటి స్వచ్ఛమైన కాంతి, సదా శివలింగం, మీ ఆత్మలింగం దగదలాడే కాంతితో మెరిసిపోతుంది. మరొకసారి, ఆఖరిసారి మీ లోపల పూర్తి తెల్లటి కాంతి నిండిపోయినట్లుగా నిష్కళంకం అయిపోతున్నాం. ఎటువంటి కళంకాలు లేవు. ఇప్పుడు క్రియలోకి ప్రవేశిద్దాం. మీ చుట్టూతా ఒక కాంతి గోళాన్ని భావించండి. మీ చుట్టూతా ఒక కాంతి గోళం
తిరుగుతూ ఉన్నది. దాని మధ్యలో మీరు హాయిగా ఉన్నారు. అద్భుతమైన రక్షణలో ఉన్నారు. తెల్లటి కాంతి వలయాల మధ్య ఉన్నారు. ఇటువంటి కళంకాలు మిమ్మల్ని దరి చేరకుండా ఆ కాంతి గోళం మీకు రక్షణ ఇస్తుంది. ఇది మొత్తం మీ ఆత్మశక్తితో మీరే సృష్టించారు. మరొక్కసారి ఆఖరిసారి మీ చుట్టూతా ఒక కాంతి గోళం మధ్యలో మీరున్నారు. ఎటు చూసిన స్వచ్ఛమైన తెల్లటి కాంతి. మూడు ప్రక్రియలు చేశాం. మొదటి ప్రక్రియలో హృదయాన్ని కళంకాన్ని శుభ్రం చేశాం. ఇప్పుడు తెల్లటి కాంతితో తేలికైపోయిన హృదయంతో ఉన్నాం. మన చుట్టూతో రక్షణ గోళాన్ని నిర్మించుకున్నాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇప్పుడు ధ్యానం ప్రారంభిద్దాం. గమనించండి. ఇప్పుడు శ్వాస మీదకి వెళ్దాం. ఇంకా ఏవి భావించొద్దు. భావనలు పూర్తి చేసాం. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. ధ్యానంలోకి వెళ్ళిన ఉచ్ఛ్వాస శ్వాస మనలో ఉన్న కళంకాలన్నీ శుభ్రం చేసి స్వచ్ఛతతో ధ్యానం చేస్తున్నాం. హాయిగా కూర్చొని శ్వాసనే గమనిద్దాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస ధార, ధ్యాస ధార. ఎంతో అద్భుతంగా ఉన్నాం. హాయిగా ఉన్నాం. ఆఖరి ఒక్క నిమిషం. ఓకే, నెమ్మదిగా చేతి వెళ్ళి కన్ను రెప్పల మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 0. చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. ఓకే, తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం. కళంకాలు శుభ్రం చేసుకున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్ల. ఓకే, అందరూ ధ్యానంలోంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలి. చక్కగా ధ్యానం చేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ గా ఉందా అయిమా? బాగానే ఉంది సార్. అంత క్లారిటీ లేదు, పర్లా. అంటే ఇక్కడ కొంచెం సిగ్నల్ తక్కువ ఉంది. సో మిత్రులారా, చాలా చక్కగా అద్భుతంగా మీరు అందరికి చెప్పు. కాశీ ధ్యానం నుంచి బయటకు వచ్చామని చెప్పు. వచ్చేసారు సార్. ఇంకా ధ్యానం చేస్తున్నారు. ఓకే మాస్టర్స్, అందరూ ధ్యానంలో నుంచి బయటకు వద్దాం.
యా, ఓకే. నేను పేరవరం పిరమిడ్ దగ్గర ఉన్నాను. పౌర్ణమి ధ్యానంలో ఉన్నాను. సో ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం. పౌర్ణమి వెన్నెల కూడా వచ్చింది. చందమామ చూసారా? అదిగో కనిపిస్తుందా చందమామ అందరికి? అయినా చందమామ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఆ, ఇదిగో పిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గర ఉన్నాను. వావ్, సూపర్ సార్. ఆ ఆ పిరమిడ్ లో కూర్చొని ఇప్పుడే క్లాస్ అవుతుంది. ఇంకా లైవ్ లో మ్మ్. మీతో వాళ్ళతో కలిపి నిష్కలంక సాధన చేయించాను. సో అందరికి అభినందనలు. ఈ రోజుతో లాస్టా? అవును సార్, ఈ రోజుతో లాస్ట్. ఇంకా రేపటి నుంచి ఎక్సర్సైజులు చేపియాలి. ఓకే, సరే. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరికి బాయ్ బాయ్. మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేయండి, క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే, రేపు వీలైతే నేను రేపు జాయిన్ అవుతా. బాయ్ బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్. బాయ్. సో మాస్టర్స్, మనం చక్కగా నిష్కలంక సాధన కూడా చేసేసుకున్నాం ఈరోజు. వంశీ సార్ సమక్షంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తితోటి, పౌర్ణమి చందమామ శక్తితోటి ఇన్ని కలిపి చేసుకున్నాం మనం. సో వండర్ఫుల్ కదా. ఓకే మాస్టర్స్, మనకి ఇంకా లాస్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఒక 5 పాయింట్స్. అవి చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందామా? ఓకే, 16th పాయింట్, వైరాగ్యం పెంపొందించుకోవడం. ఒక నిమిషం. ఈ వైరాగ్యం పెంపొందించుకోవడం అంటే ఏంటంటే, మనం అనుకుంటాము దూరంగా వెళ్ళిపోవడం అని. కాదు ఫ్రెండ్స్. పొగడ్తలకి, మెచ్చుకోవడానికి ఎదురు చూడకుండా, నేను కాంతికి, ప్రేమకు, సౌందర్యానికి సేవకుడిని అని ఆత్మ ఆదేశానుసారం నేను సేవ చేస్తున్నాను అన్న భావనతోటి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో దాన్ని వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం అంటాం మాస్టర్స్. అంటే ఎక్స్పెక్టేషన్ లేదు, నన్ను వీళ్ళు పొగుడుతారేమో ఎక్స్పెక్టేషన్ లేదు, నన్ను వీళ్ళందరూ మెచ్చుకోవాలి, నేను మంచిగా క్లాస్ చెప్పాను కదా, నన్ను వీళ్ళందరూ మెచ్చుకోవాలి, అలా ఎప్పుడైతే అనుకున్నామో మన హ్యాపీనెస్ కోల్పోతాం. ఓకే, అందుకని ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, ఓకే నా ద్వారా జరుగుతుంది, ఏమో మాస్టర్స్ ఏం ప్లాన్ వేశారో నా ద్వారా ఈ 4 days వర్క్షాప్ అవుతుంది అంతే, ఇంకా మిగతా నాకు సంబంధం లేదు. మీరు మెచ్చుకుంటారో, తిట్టుకుంటారో, పొగుడుకుంటారో, ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. నా ద్వారా యూనివర్స్ ఏదైతే చేయించాలనుకుంటుందో, ఆ కాంతి సేవకులు ఏమైతే చేయించాలనుకుంటున్నారో అవి జరుగుతూ ఉన్నాయి అన్న భావనతోటి ఎప్పుడైతే చేస్తామో అదే వైరాగ్యం పెంపొందించుకోవడం అవుతుంది మాస్టర్స్. అలాంటి స్థితిలో మనం ఎప్పుడైతే పని చేసుకుంటూ వెళ్తామో, నేను చేస్తున్నాను కాకుండా నా ద్వారా జరుగుతుంది, ఏదైతే అది అవని అబ్బా నాకెందుకు అనుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని వికసింప చేసుకుంటాం ఫ్రెండ్స్. లేదనుకోండి, నేను ఎక్స్పెక్టేషన్తో చేశాను, వీళ్ళందరూ నన్ను పొగడాలబ్బా, నేను మంచిగా క్లాస్ చెప్పాలి, వీళ్ళందరూ నన్ను పొగడాలి అనుకుంటాను. ఎవరికో నచ్చదు, మరి 100 మందిలో ఒకరికో ఇద్దరికో నచ్చకుండా ఉండొచ్చు కదా. వాళ్ళు ఏంది నీ మొహం బాగా చెప్పావు, బోరు కొట్టింది అంటారు. అప్పుడు నాకు దుఃఖం వస్తుందా రాదా? పొగడ్తలను ఆశించాననుకోండి, దుఃఖం వచ్చేస్తుంది. వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలబ్బా అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అందరూ మెచ్చుకుంటారా? ఒకరిద్దరు మెచ్చుకుంటారు, మిగతా వాళ్ళు ఏదోలే విన్నాంలే అయిపోయిందిలే అనుకుంటారు. అప్పుడు అయ్యో వీళ్ళ నన్ను మెచ్చుకోవట్లేదే, బెంగ వస్తుందా రాదా? నా ఆనందాన్ని నేను కోల్పోతానా లేదా? అలా కాకుండా ఏమో నా ద్వారా ఏం జరగాలో జరుగుతుంది అని ఎప్పుడైతే నేను చేశానో, మీరు ఎలాగన్నా ఉండండి, వినండి వినకపోండి, అందరూ అటెండ్ అవ్వండి అవ్వకపోండి, నాకేమన్నా బెంగ ఉంటుందా చెప్పండి? నా ఆనందానికి నేను వికసింప చేసుకుంటున్నానా లేదా? సో ఆ విధంగా మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సేవ చేసుకునే అవకాశం నాకు దైవం ఇచ్చిందబ్బా, ఎంత భాగ్యం. నాకు వంశీ సారు చక్కగా 4 రోజులు వర్క్షాప్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారబ్బా, నాకు ఎంత భాగ్యం అన్న భావంతో నేను ఎప్పుడు చేశానో నాకు హ్యాపీనెస్ వస్తుంది. అలా కాకుండా నేను చేస్తున్నాను, నేనే చేయగలను అన్న భావంతో చేశాను అనుకోండి, ఫెయిల్ అయిపోతుంది.
సో ఏదైనా సరే నా ద్వారా జరపబడుతుంది, యూనివర్స్ ఏం చెయ్యాలో అది చేసుకుంటుంది అన్న భావనతో మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే వైరాగ్యం పెంపొందించుకోవడం. అప్పుడు మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని వికసింప చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, 17th పాయింట్, స్వీయ పరిత్యాగంతో ఉండాలి. స్వీయ పరిత్యాగంతో ఉండాలి. ఒక పని చేసిన తర్వాత, స్వీయ పరిత్యాగం అంటే ఏంటంటే ఒక వర్క్ చేస్తాం, ఒక మంచి పని చేస్తాం, చేసిన తర్వాత లేదు ఎవరికో మంచిగా హెల్ప్ చేస్తాం, మనకి చేతనైనంత సహాయం చేస్తాం, చేసిన తర్వాత దాన్ని పట్టుకొని వేలాడకుండా ఉండాలి. ఎవరికో హెల్ప్ చేశాము, నేను ఆ రోజు వాళ్ళు ఇంత బెంగలో ఉంటే, దుఃఖంలో ఉంటే నేను హెల్ప్ చేశాను తెలుసా, నేను హెల్ప్ చేయడం వల్లే వాళ్ళు పైకి వచ్చారు తెలుసా, నేను హెల్ప్ చేయడం వల్లే వాళ్ళు ఈరోజు అంత ఆనందంగా ఉన్నారు తెలుసా అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకెక్కడుంది నా మొహం పరిత్యాగం? పరిత్యాగం అంటే వదిలేయడం. నా పని అయిపోయిందబ్బా, అక్కడ చేయాల్సి వచ్చింది, చేశాను, అయిపోయింది, ఇంకేంటంట. ఒకరోజు ఇలా మనం ఎప్పుడైతే దానికి కనెక్ట్ అయ్యి ఉంటామో, దానికి వేలాడుకుంటూ ఉంటామో, ఒకరోజు మనల్ని వాళ్ళు గౌరవించరు, ఐడెంటిఫై చెయ్యరు. పొద్దాకా మనల్ని మొక్కుతుంటారా ఏంటి? మన ద్వారా సహాయం పొందిన వాళ్ళు మొక్కరు కదా. ఒకరోజు నువ్వు ఎదురయ్యావు, నిన్ను పట్టించుకోలేదు, నీకు ఇంకా ఎక్కలేని బెంగ వచ్చేస్తుంది, ఎక్కలేని బాధ వచ్చేస్తుంది. ఎందుకు? నేను ఆ రోజు వాళ్ళకి ఎంత సహాయం చేశాను తెలుసా, అయినా సరే నన్ను పట్టించుకోలేదు వాళ్ళు, వాళ్ళకి ఎంత గర్వం వచ్చింది, ఎంత పొగరు వాళ్ళకి, ఇలాగ మాట్లాడతాం. మన దుఃఖం, మన ఆనందం అంతా గోవింద. కాబట్టి ఓకే, ఆ టైంకి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు, చేశాను, అయిపోయింది అన్న భావనలో ఉండడమే స్వీయ పరిత్యాగంలో ఉండడం ఫ్రెండ్స్. నెక్స్ట్ 18th పాయింట్, తర్వాత చేయాల్సిన పనుల కోసం తీసుకోవాల్సిన చర్యలతో నిండి ఉండడం. తర్వాత చేయాల్సిన పనుల కోసం తీసుకోవాల్సిన చర్యలతో నిండి ఉండడం అంటే ఒక పని పూర్తయిన వెంటనే దానిని మర్చిపోయి తర్వాత దానిపైన దృష్టి నిలిపి ముందుకు నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్క్షాప్ అనుకున్నాము, 4 days వర్క్షాప్ చేసాము, అయిపోయింది, దీనిపైన అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ పని ఏంటి అని రేపటి నుంచి వెంటనే కొత్త పని కోసం నేను అందులో దృష్టి పెట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. దీన్ని పట్టుకొని వేలాడుతూ ఉండకూడదు. తర్వాత చేయాల్సిన పని కోసం తీసుకోవాల్సిన చర్యల మీద నేను దృష్టి పెట్టాలి. ఎవరమైనా అంతే ఫ్రెండ్స్. ఒక వర్క్ ప్రాజెక్ట్ చేసాము, ప్రాజెక్ట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అదేదో సాంగ్ ఉంది చూడండి, నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి అని. కరెక్ట్, అది నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, నా వర్క్ ఏంటి అని మళ్ళీ వెతుక్కొని కొత్త వర్క్ కోసం మొదలు పెట్టాలి, కొత్త వర్క్ మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ 19th పాయింట్ ఫ్రెండ్స్, పత్రికారు ఎప్పుడు అలాగే ఉంటారంటండి. ఒక చోట ఒక ప్రోగ్రామ్ అయిపోతుందా, అయిపోయిన వెంటనే క్లాప్స్ కొట్టేసి నెక్స్ట్ వర్క్ ఏంటి, ఇంకెక్కడ నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు అంతెందుకు, వంశీ సారు ఇక్కడ 4 days ప్రోగ్రాము నైట్ వస్తానని ఒప్పుకున్నారు, అక్కడికి ఈరోజు మళ్ళీ రాజమండ్రి సడన్గా అక్కడ క్లాస్ వచ్చింది. అయ్యో నాకు ఇక్కడ ఉంది కదా అని ఆగిపోలేదు, జూమ్ కదా, ఓకే ఇక్కడి నుంచే వెళ్తాను ఏంటంట అని చెప్పి నెక్స్ట్ వర్క్ మీద దృష్టి పెట్టి నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోయారు ఆయన. సో మనం ఎప్పుడూ కూడా ఒక పని మీద స్టిక్ ఆన్ అయిపోయి నేను ఇది చేసేసాను, సూపర్గా అయింది, డోపర్గా అయింది అని అక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ వర్క్ ఏంటి అని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు మన హృదయంలో నుంచి ఆనందం వికసిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ 19th, చేస్తున్న పని యొక్క ఫలితాలను గురించి పట్టించుకోకండి. చేస్తున్న పని యొక్క ఫలితాలను గురించి పట్టించుకోకండి. ఒక పని చేస్తున్నారు, ఫలితం ఎలా ఉంటుంది అన్న దాంతో సంబంధం లేకుండా పని చేస్తూ వెళ్ళండి. అదే కృష్ణుడు చెప్పినటువంటి కర్మ ఫల త్యాగం. కర్మ ఫలాన్ని, ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని త్యాగం చెయ్యడం అంటాం అనమాట. అంటే ఇప్పుడు నిష్కలంక సాధన చేపిస్తున్నాము, ఈ నిష్కలంక సాధనలో 90 మంది ఉన్నారు, ఈ 90 మంది రెగ్యులర్గా నిష్కలంక సాధన చెయ్యాలి అని నేను కనుక ఫలితాన్ని ఆశించాను అనుకోండి,
నాకు దుఃఖమే మిగులుతుంది. అవునా కాదా? 90 మంది రెగ్యులర్గా 21 డేస్ వస్తారా అండి? అలాంటి ఫలితం నేను ఆశించాను అనుకోండి, లేదు వీళ్ళందరూ నిష్కలంకులు అయిపోవాలి, ఈ ఈ 90 మంది నిష్కలంకులు అయిపోవాలి, 21 రోజుల్లో మొత్తం మారిపోవాలి ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, ఫలితం మీద ఆశ పెట్టుకున్నాను అనుకోండి, అవుతుందా అది? అవలేదు. ఎక్స్పెక్ట్ చేసి అవ్వలేదంటే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. నాకేందబ్బా ఫలితం ఎలాగన్నా ఉండి నేను చేయాల్సింది నేను చేశాను. 4 డేస్ వర్క్షాపు, 21 డేస్ ప్రాక్టీసు, అది నా పని. ఎంతమంది వస్తారో రాని, ఎవరు నిష్కలంకులు అవుతారో అవని, ఎవరు మాస్టర్స్గా రెడీ అవుతారో అవని, ఫలితంతో నాకు సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటున్నాను అని ఎప్పుడైతే చేస్తానో నేను ఆనందంలో ఉంటాను. నెక్స్ట్ 20th పాయింట్. సో మనం ఏ పని చేసినా ఫ్రెండ్స్ కర్మ ఫల త్యాగంతో చెయ్యాలి. అప్పుడు మనకి బెంగే లేదు, ఏమన్నా అవని, ఎలాగన్నా పోని, మన పనిలో మనం ఉంటాం. నెక్స్ట్, సేవలో మిమ్మల్ని మీరు అర్పించుకోండి. సేవలో మిమ్మల్ని మీరు అర్పించుకోండి అంటే మీరు సేవ చెయ్యాలి అనుకున్న తర్వాత ఇక్కడే సేవ చెయ్యాలి, అక్కడే సేవ చెయ్యాలి, వాళ్ళకే చెయ్యాలి, వీళ్ళకే చెయ్యాలి, వీళ్ళు దొంగ స్వాములేమో, వీళ్ళు దొంగ గురువులేమో, ఈ మైండ్ తీసేయండి. ఇవ్వాలి అనుకున్నారు ఇచ్చేయండి, చెయ్యాలి అనుకున్నారు చేసేయండి. అంతేకాని అక్కడి నుంచి ఆరా తీసి ఒక భిక్షగాడికి డబ్బులు ఇవ్వాలి అనుకుంటాం. అనుకున్నప్పుడు మనం ఏం ఆశిస్తాము? భిక్షగాడంటే కాలుకుంటో, లేకపోతే కన్నుగుడ్డో, లేకపోతే చొక్కా చిరిగిపోయి అలా ఉంటే ఇస్తాం. మంచిగా టక్ చేసుకొని షూ వేసుకొని బెల్ట్ పెట్టుకొని వచ్చాడు అనుకోండి, వాడికి రూపాయి ఇస్తామా మనం? ఇవ్వము. ఎందుకు? మన ఈగో హట్ అవుతుంది. ఏంటి వీడు ఎంత మంచిగా ఉన్నాడు, వీడికి మనం డబ్బులు ఇచ్చేదేంటి, మనమే ఇలాగ ఉన్నాము, ఆ డబ్బులు ఏదో మనం ఉపయోగించుకోవచ్చు కదా, వాడు జల్సా రాయిలాగా ఉన్నాడు అనుకుంటాం. సేవ చేయాలనుకున్నప్పుడు చేసే, అవతలోడు ఎలాగుంటే నీకెందుకు? నీకు యూనివర్స్ అవకాశం ఇచ్చింది, సేవ చెయ్యి. వీళ్ళు దొంగోళ్ళేమో, దొంగ సోములేమో, వీళ్ళు నిజమైన సాధకులేనా, ఇలాంటి డౌట్లు తీసేయండి. ఒకసారి ఏమవుతుందంటే కుంభమేళా జరుగుతుంటుంది. కుంభమేళా జరుగుతుంటే అక్కడికి మహావతార బాబాజీ వస్తారు. మహావతార బాబాజీ వస్తాను నువ్వు కూడా రా అని చెప్తారనమాట. ఆయనకి వాళ్ళ శిష్యుడు లాహిరి మహాశైల్ గారికి చెప్తారు. లాహిరి గారు వస్తారు. బాబాజీని ఎత్తుక్కుంటా ఉంటారు. బాబాజీ రమ్మన్నారు కదా, ఎక్కడున్నారు అని ఎత్తుక్కుంటా దారిలో వస్తూ ఉంటే అక్కడ కుంభమేళా అంటే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ నాగా సాధువులు, వాళ్ళు వీళ్ళు అఘోరీలు అందరూ వస్తారు కదా, అలా ఉంటారనమాట. అక్కడ ఒంటి కాళ్ళ మీద నిలబడి కళ్ళు మూసుకొని నిలబడి ఉంటారు కొంతమంది. ఇంకో రకరకాల భంగిమల్లో ఉంటారు. వాళ్ళందరిని చూసి వీళ్ళకి చూడు ఎంత ఇదో, వీళ్ళందరూ దొంగ స్వాములు, ఈడ నాటకాలు వేస్తుంటారు తప్ప ఏమీ లేదు అని చెప్పి ఈయన మనసులో ఫీల్ అవుతూ ఉంటారు, అనుకుంటా తిట్టుకుంటా వస్తుంటాడు. వస్తుంటే ఒక నాగసాధువు ఒంటికాల మీద నిలబడి సాధన చేసుకుంటా ఉంటే మహాతర్ బాబాజీ ఆయన వాళ్ళకి టెంట్లు ఉంటాయి అన్నమాట, ఆయన టెంట్లోకి వెళ్ళి ఆ గిన్నెలన్నీ బయట వేసి తోముతుంటాడండి. గిన్నెలు తోముతుంటాడు మహాతర్ బాబాజీ. లాహిరి గారు చూసి ఇదేంటి గురువుగారు ఏంటి ఇలా ఉన్నారు, మహావతార్ బాబాజీ ఏంటి ఆ దొంగ స్వామి పాత్రలు తోముతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతాడు. వెళ్ళి బాబాజీ ఏంటిది అంటే, నువ్వు సేవ చెయ్యాలి అనుకున్నావు, చెయ్యాలి అంతే తప్ప వాళ్ళు అలాంటి వాళ్ళు నిన్నెవరు జడ్జి చేయమన్నారు, నువ్వు ఎందుకు వచ్చావు? కుంభమేళాలో సేవ చెయ్యాలని వచ్చావు, చెయ్యి. వాళ్ళు దొంగోళ్ళో మంచోళ్ళో నీకెందుకు, వాళ్ళ గుణాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ నీకేంటి? కాబట్టి సేవలో నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకో అని చెప్తాడండి. అలాగా మనం ఎప్పుడైతే సేవ చెయ్యాలి అనుకుంటామో మనల్ని మనం పూర్తిగా అర్పించుకొని చెయ్యాలి తప్ప అక్కడ ఎంచకూడదు. ఏమో ఈ 500 కట్టాను, ఈ 500 హైమా మేడం తింటదో ఏమో, వంశీ సార్ ఏమో మేము మా తపోవనం కోసమే ఖర్చు పెడతానన్నాడు, ఏమో మధ్యలో ఏమన్నా కొన్ని కొట్టేస్తుందేమో
చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఇలాంటి భావనలు లేకుండా సేవలో మిమ్మల్ని మీరు అర్పించుకోండి. మీ ముందుకి ఏ సేవ అయితే వచ్చిందో, మీకు ఇన్నర్లో నుంచి ఏ సేవ అయితే చెయ్యాలనిపించిందో ఆ సేవకి అర్పించుకోండి మిమ్మల్ని మీరు. అక్కడ వేరే వేరే ఆలోచనలు చేయకండి. మీకు లోపల నుంచి ఏది చెయ్యాలనిపించిందో అది చెయ్యండి అంటున్నారండి. అప్పుడు మన హృదయంలో నుంచి ఆ ఆనందం వికసిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 20 పాయింట్స్ మనకి టార్కమ్ సెరాయిడారియన్ గారు ఇచ్చారు. అక్కడి నుంచి నేను తీసుకున్నానండి. వీటన్నింటినీ మనం ఎప్పుడైతే ఫాలో అవ్వుకుంటూ ఉంటామో అప్పుడు మన హృదయంలో నుంచి ఆనందం వికసిస్తుంది. దుఃఖం పోవడానికి కొన్ని పాయింట్స్ ఇచ్చాము, ఆనందం వికసించడానికి కొన్ని పాయింట్స్ ఇచ్చాము ఈరోజు. సో మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన 4th డే వర్క్షాప్ని కంప్లీట్ చేసుకున్నాం మనము. వండర్ఫుల్. థ్యాంక్ యూ. అమూల్య రికార్డ్ ఆపేమా.